కాసేపు లైవ్ అయిన తర్వాత దొరుకుతుంది ఇవన్నీ దొరుకుతుంది అంటే వీటిలో ఫోన్లో లాగిన్ మమ్మీ ఫోన్ దీనిలో లాగిన్ చూడు जय भीम जय भीम आनंद बोलानंद गाరు जय भीम अंडी ब्रह्मेंद्र गाరు पोगल अनिल जय भीम शिवा जय भीम अंडी रमण गाరు जय भीम లైవ్ అయిన తర్వాత లాగిన్ సామాజిక స్పృహయని ఆయుధాలు అడగాలిన జనవరి బంధువులు జనహితమే పదమది అవినీతియే రమేష్ జై భీమ్ అండి కాశీ జై భీమ్ అంబేద్కర్ ఇండియా మిషన్ ఫేస్బుక్ రాజలక్ష్మి గారు జై భీమ్ అండి రమేష్ బాబు గారు జై భీమ్ చిన్నబాబు గారు జై భీమ్ కృపా జై భీమ్ అతనికి ఇప్పుడే ఒకరు జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు 250 మంది అంటే వచ్చారు. స్లోగా మనం జాయిన్ అవుదాం, స్టార్ట్ చేద్దాం. చైతన్య తమ్ముడు జై భీమ్ చాలా రోజుల తర్వాత లేదు లైవ్లు అవుతున్నాయి కోట్ల. అప్పర గారు జై భీమ్ అండి. రామ్జీ గారు జై భీమ్. ప్రసాదరావు గారు జై భీమ్. ఇంకో సాంగ్ పెట్టు రాజా, ఇంకో సాంగ్ పెట్టు. జై భీమ్ అంటే ఒక్కొక్కరు వస్తున్నారు ఇప్పుడే. లైవ్ చూడు. నల్లి గారు జై భీమ్ అండి. నాగరాజు జై భీమ్. దర్శి చిట్టి జై భీమ్ రా. జై భీమ్. పరగారు జై భీమ్.
వంశీ, వాయిస్ వినిపిస్తుందా? దేవుడి గారు జేబీఎం, గౌడపాటి శ్రీని గారు జేబీఎం, మల్లికార్జున గారు జేబీఎం, రాజేష్ కాసిమాల జేబీఎం, నాగరాజ్ తమ్ముడు జేబీఎం, బాబురావు గారు ప్రకాశం, వెంకన్న బాబు, సాగర్ గారు, అప్పన్న బాబు గారు, అశోక్ జైభీం, బాగా వర్క్ చేశారు శ్రీకాకుళం. ఓకే, దేవి జైభీం అండి, జైభీం అండి. సో గత 4-5 లైవ్ల నుంచి మనం అంబేద్కర్స్ ఇండియా మిషన్ విధి విధానాలని చెప్పుకోవడమే కాకుండా మన అధ్యక్షులు ఏదైతే మనకి సూచించారో నిర్ణయం మేరకు ప్రతివారం అంబేద్కర్స్ ఇండియా మిషన్ ఫేస్బుక్ పేజ్ ద్వారా మన పీపుల్ని, మన జాతిని చైతన్యపరచాలని ఈ ఫేస్బుక్ లైవ్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే మనం ఆంగ్ల మాధ్యమం మీద మాట్లాడాం. ఆ తర్వాత అసలు మనం చేయి ఎందుకు కలపాలి అనే దాని మీద మాట్లాడుకోవడం జరిగింది. అలానే తర్వాత దళిత క్రైస్తవుల గురించి మాట్లాడటం జరిగింది. మన అధ్యక్షులు పుట్టినరోజు, అలాగే మనం దళిత పంచాయతీ సాధించడం కోసం, సుపరిపాలన సాధించడం కోసం పునరంకిత దినోత్సవంగా మనం మళ్ళా మన కర్తవ్యాన్ని నెరవేర్చడం కోసం, పునరంకితం అవడం కోసం మనం జూన్ 8వ తారీఖున మన అధ్యక్షులు లైవ్ నిర్వర్తించడం జరిగింది. అధ్యక్షుల లైవ్ని వినటం కూడా జరిగింది. అధ్యక్షుల లైవ్ని చూసిన తర్వాత వివిధ దేశాల నుంచి కూడా మంచి స్పందన రావటం, అంబేద్కర్ ఇండియా మిషన్ లక్ష్యానికి మేము కూడా పనిచేస్తామని అనేక మంది రావటం, ఈ రాష్ట్రం నుంచే కాదు, ఈ దేశం నుంచే కాకుండా అనేక దేశాల నుంచి రావటం జరిగింది. చాలామంది అమెరికా నుంచి, కువైట్ నుంచి, ఖతార్ నుంచి కూడా, దుబాయ్ నుంచి, అలాగే ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా అక్కడ మన వాళ్ళు ఉన్నారు. ఇక్కడి నుంచి వెళ్ళి పనిచేస్తున్న వాళ్ళు మాట్లాడటం జరిగింది. అయితే అంబేద్కర్స్ ఇండియా మిషన్ ఒక మేధోపరమైన సంఘం. మేధోపరమైన సంఘం అంటే సమాజంలో ఒక చైతన్యాన్ని తీసుకురావాలంటే విద్యావంతులు మాత్రమే చైతన్యాన్ని తీసుకురాగలుగుతారు. విద్యావంతులు మాత్రమే చైతన్యాన్ని తీసుకురాగలుగుతారు. అటువంటి విద్యావంతులు కలిగినటువంటి సంఘమే కాకుండా విద్యావంతుల్ని గ్రామాన పంపించి సమాజంలో మారుమూల ఉన్నటువంటి మన జాతిని కూడా చైతన్యపరచాలని మన అధ్యక్షులు చెప్పడం జరిగింది. మీకు తెలుసు, మీకు ఒక విషయం మీ అందరికీ తెలుసు, అంబేద్కర్ వారసులుగా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి తెలిసిన వారసులుగా నానక్ చంద్ రత్తు గారి గురించి అందరికీ తెలుసు. నానక్ చంద్ రత్తు గారితో బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అంటారు. రత్తు, నేను ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ మాట అంటారు, ఎడ్యుకేటెడ్ పీపుల్ బిట్రేడ్ మీ అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటం జరిగింది. అంటమే కాకుండా కన్నీళ్ళు పెట్టుకోవడం జరిగింది. అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటే విద్యావంతులు ఎవరైతే ఉన్నారో మోసం చేశారన్నా, ద్రోహం చేశారన్నారు. ద్రోహం అంటే ఏంటి? మోసానికి ద్రోహానికి ఉన్న వ్యత్యాసం ఏంటి? మోసానికి ద్రోహానికి వ్యత్యాసం ఏంటంటే, అబద్ధం ఆడటం మోసం అయితే ఆ అబద్ధాన్ని పదే అది అబద్ధమని తెలిసి కూడా అబద్ధాన్ని మళ్ళీ పదే మాట్లాడటమే ద్రోహం చేయడం. బాబాసాహెబ్ అంబేద్కర్ రామ్లీలా మైదానంలో ఒక అనేక మంది, లక్షల మంది హాజరైన సమావేశంలో కూడా విద్యావంతులు ద్రోహం చేశారనే మాట మాట్లాడటం జరిగింది. నేను ఈ విద్యావంతులు గ్రామాల్లోకి వెళ్ళి మన ఈ ప్రజల యొక్క ఈటి బాధల్ని చూస్తారని ఆశించాను. కానీ వీళ్ళు బెంచ్ క్లర్కుల వలె, బెంచ్ దగ్గర క్లర్కుల వలె వాళ్ళు బొజ్జలు పెంచుకుంటున్నారు తప్ప విద్యావంతులు కానీ ఉద్యోగస్తులు కానీ జాతికి నేను ఆశించినట్టుగా పనిచేయటం లేదని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటం జరిగింది, బాధపడటం జరిగింది. అది తెలిసిన మన అధ్యక్షులు సునీల్ కుమార్ గారు విద్యావంతుల్ని అనేక మందిని పోగు చేసి వాళ్ళందరినీ గ్రామాలకి వెళ్ళి గ్రామాల్లో చైతన్యం కలిగించాలని చెప్పేసి ఈ రోజున తిరుగుతా ఒక అంబేద్కర్స్ ఇండియా మిషన్ అని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే మనమందరం కూడా చాలామంది మీరు గమనించే ఉన్నారు, గ్రామ సభలు
ఈ ఆంధ్ర రాష్ట్రంలో గ్రామ సభలు ఎక్కువగానే పెట్టిన సంఘం ఏదైనా ఉందంటే అది అంబేద్కర్ ఇండియా మిషన్ తప్ప ఇంకేది లేదు. గ్రామాలకి ఏం కావాలా, గ్రామాల్లో మన ప్రజల స్థితిగతులు ఎలా ఉన్నాయి, రాజ్యాంగం అమలు కాకముందు ఎలా ఉండేవి, రాజ్యాంగం అమలైన తర్వాత మన పరిస్థితులు ఎలా ఉండేవి అని ఒక అనాలిసిస్ చేసి తదనుగుణంగా మన జాతికి బాబాసాహెబ్ అంబేద్కర్ సూచించిన లక్ష్యాన్ని ఏ విధంగా తీసుకుని రావాలి, మన జాతిని అభ్యున్నతి కోసం మనం ఎలా పనిచేయాలని చెప్పేసి మా అధ్యక్షులు మాన్యశ్రీ పివి సునీల్ కుమార్ గారు సూచనల మేరకు ఒక ఎజెండాని గ్రామ గ్రామాన తీసుకెళ్తున్న ఏకైక సంఘం అంబేద్కర్స్ ఇండియా మిషన్. అయితే ఈ రోజున జాతి ఏదైతే ఉందో, ఒక జాతి మేధావులు మాత్రమే, ఏ జాతి అయినా సరే అభివృద్ధి చెందాలి అంటే, ఏ జాతి మనుగడైనా సరే ఆ జాతిలో ఉన్న మేధావుల మీద ఆధారపడి ఉంటుంది అనే అంశం మీద నువ్వు మాట్లాడాలని అధ్యక్షులు నాకు సూచించడం, అందులో భాగంగా ఆ విషయం మీద మీకు రావడం జరిగింది. అసలు మేధావులు అంటే ఎవరు? అసలు జాతి మనుగడ మేధావుల మీద ఆధారపడటం ఏంటి అని చాలామంది ప్రశ్న. ఏ సమాజమైనా అభివృద్ధి చెందాలన్నా ఖచ్చితంగా ఆ సమాజంలో మేధావి వర్గం తప్పనిసరిగా ఆవిర్భించాలని చెప్పేసి, ఉండాలని చెప్పేసి గ్రామ్సీ అని ఆయన చెప్పడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ఫ్రెంచ్ ఫిలాసఫర్. ఎనీ సొసైటీ వాంట్స్ మేక్ దేర్ ప్రోగ్రెస్, ఇట్ ఈస్ ఇండిస్పెన్సిబుల్ అండ్ ఇంటలెక్చువల్ క్లాస్ మస్ట్ ఎమర్జ్ ఇన్ ద సొసైటీ అంటాడు. అంటే ఏ సమాజమైన అభివృద్ధి చెందాలంటే ఆ సమాజంలో మేధావి వర్గం తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే మేధావి వర్గం మాత్రమే సమాజాన్ని దిశానిర్దేశకత్వం అందించగలదు. మేధావి వర్గం అంటే ఏంటి? అసలు ఆ మేధావి వర్గం అయితే వాడు అసలు మేధావిని ఎలా చెప్పబడతాడు? ఒక మేధావి అంటే అతనికి అండర్స్టాండింగ్ ఆఫ్ ద ప్రజెంట్ ఉంటుంది, ప్రస్తుతం ఏం జరుగుతుందో అవగాహన ఉంటుంది, గతంలో ఏం జరిగింది అనేది అతనికి తెలుస్తుంది, అలాగే భవిష్యత్తుని ఎలా నిర్మించాలనేది ఒక ఆలోచన ఉంటుంది. అండర్స్టాండింగ్ ఆఫ్ ఒక మేధావి ఎవరైతే ఉన్నారో, మేధావిగా చెప్పబడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళకి గతంలో ఏం జరిగింది, గతంలో ఎలా ఉంది మన పరిస్థితులు, వర్తమానంలో ఎలా ఉంది, భవిష్యత్తులో మనం ఈ పని చేస్తే ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకోగలుగుతారు. ఖచ్చితంగా అటువంటి వ్యక్తి మాత్రమే మేధావిగా మనం చెప్పుకోవాలి. చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరూ కూడా, మేము ఎవరికైనా ఒక విద్యావంతుడికి చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తే, విద్యావంతులు మీకు చెప్పేది ఏంటి అసలు, మాకన్నీ తెలుసు అంట. అది కాదండి, మేము మా అధ్యక్షులు ఇలాగే చెప్పారు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలా చెప్పారు, మేము ఉద్యమాన్ని ఇలా చేయాలనుకుంటున్నాము, మేము ఇలాగ ఇవన్నీ కాదండి. ఇవన్నీ మన వాళ్ళు ఎవరు వినరండి. మన వాళ్ళు అలా మాటలు మన వాళ్ళు ఎవరు వినరండి. మీరు అనవసరంగా మీ సమయాన్ని వృధా చేసుకున్నారు. నాకు చెప్పి జుట్టు ఊడిపోయింది అంటాడు ఒకడు. అరే ఇవన్నీ చెప్పండి జుట్టు ఊడిపోవటం నాకు అర్థం కావట్లా. ఇంకోటి అంటాడు, అబ్బు అసలు నాకు ఇవన్నీ చదివేసి నాకు జుట్టు తెల్లబడిపోయింది అంటాడు. నాకు తెలిసి వాడికి ముసలితనం వస్తే జుట్టు తెల్లబడుద్దేమో, లేకపోతే విటమిన్ ప్రాబ్లం డెఫిషియన్సీ వచ్చి వాడికి జుట్టు వెళ్ళబడుద్ది, జుట్టు ఊడిపోతాయేమో తప్ప ఉద్యమానికి పనిచేస్తే జుట్టు ఊడిపోద్ది అని చెప్పే పర్సనల్ని అనేక మంది సలహాలు ఇచ్చేవాళ్ళని, సూచనలు ఇచ్చేవాళ్ళని నేను చాలామంది విద్యావంతులు చూశాను. మన విద్యావంతులకి చాలామందికి విషయం తెలీదు. అసలు ఉద్యమాన్ని, సంఘం యొక్క గొప్పతనం ఏంటో, అసలు ఉద్యమానికి తను నిర్వర్తించాలని పాత్ర ఏంటో తెలియదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లు ఎంజాయ్ చేయటం, ఆ రిజర్వేషన్తో ముందుకు రావటం, వచ్చి అనుభవించటం, ఏదో ఒకసారి అంబేద్కర్ జయంతికి వర్ధంతుల టైంలో కారు వేసుకుని వాళ్ళ ఊరు వెళ్ళటం, వీడు మంచి ఫ్యాంట్ షర్ట్ వేసుకుని కారు దిగనగానే వాడు వచ్చేసి వాడు పలకరించకపోతే వీడు వెదవని చెప్పి తిట్టుకుని వీడిలో ఒక దండ వేసి వచ్చేసి గొప్పగా చేశానని చెప్పుకోవటం లేదు. మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు అంబేద్కర్స్ ఇండియా మిషన్ మీద బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనతో పనిచేస్తున్న వాళ్ళు ఎప్పుడన్నా వెళ్తే సంవత్సరానికో 100 సంవత్సరాలకు ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి ఒక 1000 రూపాయలు చందా ఇవ్వటం, ఇచ్చానని చెప్పేసి ఒక పెద్ద బ్యానర్ కట్టుకుని ఒక పోస్టర్ వేసుకుని దాన్ని మళ్ళీ పబ్లిసిటీ చేసుకోవటం, అసలు ఇదే గొప్ప విషయంగా పిలుగుతూ ఉంటాడు. 1000 రూపాయలు ఇస్తాడు వాడు. ప్రపంచంలో అసలు ఆడికన్నా త్యాగబంధుడు ఎవడో లేనని చెప్పుకొస్తూ ఉంటాడు. ఇది మన యొక్క విద్యావంతుల్లో కొంతమందిని మనం గమనిస్తాం. అందరూ విద్యావంతులు అని నేను అంటలా. అసలు విద్యావంతులు అంటే ఏంటి? చాలామంది మన నిజంగా విద్యావంతులు ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, ఐఆర్ఎస్లు ఉన్నారు, లేకపోతే డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, అనేక మంది ఉన్నారు. మనం అందరం విద్యావంతులు అనుకోవచ్చా? మనం అసలు అనుకోండి ఒకసారి, నేను అనుకోవచ్చా? ఖచ్చితంగా మనం విద్యావంతులు కాదు. ఎందుకంటున్నానంటే అసలు విద్యావంతులు అంటే వాడు వీఆర్ లిటరేట్స్, వీఆర్ ఓన్లీ లిటరేట్స్, ఎకడమికల్లీ లిటరేట్స్. మనం పీజీ చదవచ్చు, డిగ్రీ చదవచ్చు, ఇంజనీరింగ్ చదవచ్చు, ఏదైనా చదవచ్చు. మనం ఖచ్చితంగా లిటరేట్స్ మాత్రమే. ఎందుకంటే లిటరేట్స్ అని, లిటరేట్స్కి సమాచారం ఉంటుంది. విద్యావంతుడు ఎవరవుతాడు? ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటే ఎవరు? సమాచారం ఏదైతే ఉందో నాలెడ్జ్ కింద కన్వర్ట్ చేసిన వాడు మాత్రమే విద్యావంతుడు అవుతాడు.
సమాచారాన్ని నాలెడ్జ్ కింద కన్వర్ట్ చేయగలగాల. చాలామంది ప్రొఫెసర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్సు, ఐఏఎస్, ఐపీఎస్, వీఆర్ క్యాపబుల్ పర్సన్స్, నో డౌట్. అట్లా మన ఎకనామికల్లీ వీఆర్ క్యాపబుల్, ఐఏఎస్గా, ఐపీఎస్గా, ఐఆర్ఎస్గా, ఇంకేదైనా క్యాపబుల్. బట్ వేరాస్ ఒక కమ్యూనిటీని నడపడానికి కానీ, ఒక సమాజానికి దిశానిర్దేశకత్వం అందించడానికి కానీ, ఒక ఉద్యమాన్ని నిర్మించడానికి కానీ, ఒక సంఘాన్ని నిర్మించడానికి కానీ అతనికి మేధావిగా విద్యావంతుడిగా ఉంటాడు. దట్స్ ఆల్. విద్యావంతుడు కూడా వీఆర్ ఓన్లీ లిటరేట్స్. ఒక సమాచారాన్ని జ్ఞానంగా మార్చుకునే సామర్థ్యం ఎవరికైతే ఉంటుందో వాడే విద్యావంతులందరూ మేధావులు అవుతారా? నో, నాట్ ఎట్ ఆల్. విద్యావంతులందరూ మేధావులు కాదు. ఎప్పుడు ఎవరు మేధావి అవుతారు? తనకు తెలిసిన జ్ఞానాన్ని, జడ్జిమెంట్ కెపాసిటీ ఉండాలా, నిర్ణయాధికారం ఎవరికైతే ఉంటుందో వాడు కూడా మన మేధావి అంటాకి లేదు. ఉదాహరణకి మనకి పేపర్లో న్యూస్ చదువుతూ ఉంటాం. న్యూస్ వాజ్పేయి గారికి మోకాలికి నొప్పి వచ్చింది, దాని గురించి చర్చిస్తూ ఉంటాం. దాన్ని ఎయిమ్స్ హాస్పిటల్లో ఢిల్లీలో ఆపరేషన్ చేశారు, ఇదే మనం చర్చించుకుంటూ ఉంటాం. సమాచారాన్ని పేపర్లో వచ్చిన దాన్ని చదివి మళ్ళీ మనకు చెప్పడాన్ని రిపోర్ట్ చేయడమే తప్ప ఆ సమాచారం మన జాతికి ఎంత అవసరం, మన దేశానికి ఎంత అవసరం, మన జాతికి ఎంత అవసరం, నాకెంత అవసరం, నా కుటుంబానికి ఎంత అవసరం, నా సంఘానికి ఎంత అవసరం అని ఆలోచించే శక్తి మనవాడికి. వీఆర్ ఇన్క్యాపబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై అవర్ ఇన్క్యాపబిలిటీ. మన ఇన్క్యాపబిలిటీ ఏంటి? సమాచారం మాత్రమే తెలుసుకుంటాం, సమాచారాన్ని జ్ఞానంగా ఫీల్ అయ్యి అందరికీ చెప్తూ ఉంటాం. కానీ సమాచారాన్ని జ్ఞానంగా మేధావిగా మాట్లాడుతూ ఉంటాం. కానీ సమాచారాన్ని జ్ఞానంగా మలుచుకుని ఆ జ్ఞానాన్ని మన సమాజానికి ఎంతవరకు ఉపయోగపడుతుందని ఆలోచించుకుని నిర్ణయాలు చేసుకోగలిగే సామర్థ్యం ఎవరికైతే ఉంటుందో వాడు మాత్రమే విద్యావంతుడు అవుతాడు. నిర్ణయాలు తీసుకున్నంత మాత్రాన మేధావి అవుతాడా? ఎస్, ఇది జరగకూడదండి, ఇది జరగాలండి, ఇది తప్పండి, ఇది రైట్ అండి అంటే కుదరదు. అప్లికబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నీ జ్ఞానం ఏదైతే ఉందో, నీ సమాజానికి ఉపయోగపడుతుందనుకున్న ఏదైతే జ్ఞానాన్ని కానీ మార్చుకున్న ఏదైతుందో ఆ జ్ఞానాన్ని తీసుకెళ్ళి సమాజంలో అప్లై చేసినప్పుడు మాత్రమే, సమాజంలో పరీక్షించినప్పుడు మాత్రమే, ఆ పరీక్షించడం ద్వారా వచ్చిన వ్యక్తుల వల్ల మాత్రమే వాడు ఖచ్చితంగా నిన్ను మేధావి అంటాడు, లబ్ధి పొందినవాడు మేధావి అంటాడు. ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమం ద్వారా, పూలే నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమం ద్వారా ఈ రోజున అనేక మంది విద్యావంతులు వచ్చారు. మరి ఈ విద్యావంతులందరూ కూడా మేధావులుగా ఆవిర్భవించాలి. మేధావులుగా ఆవిర్భించకపోతే ఆ సమాజం ఎట్టి పరిస్థితుల్లో ఇదవుతుంది. మన వాళ్ళు ఎందుకని మేధావులుగా ఆవిర్భించట్లేదని మనం చెప్పడానికి ఉదాహరణ ఏంటి? చాలామంది మన వాళ్ళు అది చేస్తున్నారు కదా. మన చాలామంది వాళ్ళు నేను వెళ్ళిపోతాను, చారిటీలు చేస్తాను, నేను వెళ్ళిపోతాను, పుస్తకాలు పంచుతాను, నేను వెళ్ళిపోతాను, ఇవన్నీ చేస్తానని చెప్పేసి మాట్లాడతాను. వాడు కనీసం 100 పుస్తకాలు పంచాడు, నేను 100 పుస్తకాలు పంచుతాను. వాడు కనీసం 4-5 విగ్రహాలు ఏర్పాటు చేశాడు, నేను కూడా ఒక 10 విగ్రహాలు ఏర్పాటు చేస్తాను. సమాజం ఎటు వెళితే అటు వెళ్ళటం అనేది సమాజాన్ని మార్చడం అవదు. వీ వాంట్ టు చేంజ్ ద సొసైటీ. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద సొసైటీ యూ హ్యావ్ టు థింక్. సొసైటీకి వ్యతిరేకంగా నువ్వు ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలి? సొసైటీ ఏదైతే ఉందో నీ ఆలోచనతో నడవట్లా. నీ ఆలోచనతో నడిస్తే, నీ ఆలోచన ఒకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమం తర్వాత ఈ రోజున లక్షల మంది, కోట్ల మంది విద్యావంతులు వచ్చిన తర్వాత లక్షల మంది, కోట్ల మంది విద్యావంతుల యొక్క ప్రభావం మన సమాజం మీద ఉందా? ఆలోచించిన ఒకసారి. మన సమాజం మీద ఖచ్చితంగా లేదని చెప్పాలి. అంతమంది విద్యావంతుల ప్రభావం మన సమాజం మీద ఉందా? ఎవరి ప్రభావం ఉంది మన సమాజం మీద? ఆలోచించండి. ఒకప్పుడు మనం సూటు బూటు లేకుండా బానిసలుగా పనిచేసేవాళ్ళం మనం అందరం. మీ అందరూ తెలుసో లేదో, రాజ్యాంగం అమలు కాకముందు మనం బానిసత్వంలో ఉన్నాం. ఎటువంటి బానిసత్వంలో ఉన్నాం మీ అందరూ తెలుసు? అసలు బానిసత్వం అంటే ఏంటో తెలుసా మనకి? అసలు బానిసత్వం అంటరాంతరం అంటే తెలుసా మనకి? అసలు అంటరాంతరం ఎలా వచ్చిందో తెలుసా మనకి? దాని నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటరాంతరం నుంచి విముక్తి చెందడం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎటువంటి ఉద్యమాలు చేశాడో మనకి ఇవన్నీ తెలుసా? అసలు మనకి మన పాస్ట్ ఏంటో మనకు తెలుసా? మనకి మన ప్రజెంట్ ఏంటో ఎలా ఉందో తెలుసా? మనకి ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో తెలుసా మనకి? కానీ మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఒక ఆలోచనతో నడుస్తూ ఉంటాం. ఏ ఆలోచనతో నడుస్తూ ఉంటాం? ఈ రోజున ఈ సమాజాన్ని ఒక వ్యవస్థ నడిపిస్తూ ఉంది. ఆ వ్యవస్థే ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక వ్యవస్థ. సామాజిక వ్యవస్థ కొంతమంది కంట్రోల్లో ఉంది. ఎవరి కంట్రోల్లో ఉంది అది తెలుసా? ఆలోచించండి ఒకసారి.
సామాజిక వ్యవస్థలో నీ స్థానం ఎక్కడ? మనం ఎక్కడున్నాం? మన పరిస్థితి ఏంటి? ఆలోచిస్తే మా సామాజిక వ్యవస్థలో అట్టడుగున ఉన్నాం. సామాజిక వ్యవస్థ ఏంటి? అట్టడుగున ఉండటం ఏంటని మీరు అనొచ్చు. అసలు సామాజిక వ్యవస్థ మన సంబంధం ఏంటి అనొచ్చు. నువ్వు పుట్టిన వెంటనే నిన్ను అందరూ అంటారు అనేవాడు అంటాడు. పుట్టిన వెంటనే మనిషి అనడం, అందరినీ మనిషి అంటారేమో, కానీ అందరికీ ఒక పేరు ఉంటుంది. నా పేరు రాంబాబు. పుట్టిన వెంటనే మా అమ్మ నన్ను రాంబాబు అని పేరు పెట్టింది. రాంబాబు అంటే రాముడికి బాబు అనేది అంటారు, అంటే రాముడి పేరు అనమాట. ఈవెన్ మా అమ్మ ఏం చేసిందంటే పాపం కొంచెం మంచి పేరు పెడితే మా వాడిని గౌరవంగా చూస్తారని రాముడి పేరు అంటే దేవుడు అనుకుంటారు కొంతమంది. దేవుడి పేరు పెట్టినా నన్ను అంటారు వాడిని, దేవుడి పేరే కానీ అంటారు వాడిని. అంటే మిగిలిన వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటంటే పుట్టిన వెంటనే నీకు ఒక ట్యాగ్ వేయబడుతుంది, అంటరాని వాడిని. ఎవరేశారు? అంటరాని వాడిని ఎవరేశారు? ఈ సమాజం. ఈ సమాజం మనల్ని అంటరాని వాడిగా చేసి, ఈ సమాజం ఎవరు చేశారు ఈ సమాజాన్ని అని మాట్లాడితే ఇదేం కుల వ్యవస్థ? కుల వ్యవస్థ యొక్క ముందు ఎలా ఉండేది? వర్ణ వ్యవస్థ. వర్ణ వ్యవస్థకు ముందు ఇంతకుముందు ఎలా ఉండేది? వైదిక వ్యవస్థ. ఈ వైదిక వ్యవస్థను ఎవరు సృష్టించారు అంటే ఎవరన్నా చెప్పారా? చెప్పండి ఒకసారి. ఎవరన్నా చెప్పారా? అమ్మాయి చెప్పిందా? అమ్మాయిని సృష్టించిందా? నీకు పేరు పెట్టింది కానీ నీ కులం వచ్చింది ఎలా వచ్చింది అని అడిగితే ఏం మాట్లాడతారు? తెలియదు వాళ్ళకి. ఏమంటాడు? ఏమో నాయన అలా వచ్చింది. ఎవరు పెట్టారు? ఈ దేశంలో ఒక వర్ణ వ్యవస్థ, వైదిక వ్యవస్థ మనల్ని నడిపిస్తూ ఉంది. ఆ వ్యవస్థ మనల్ని ఏం చేస్తూ ఉంటుందంటే బ్రహ్మ నోటి నుంచి బ్రాహ్మణుడు పుట్టాడు, బాహుల నుంచి క్షత్రియ పుట్టాడు, నాభి నుంచి వైశ్యుడు పుట్టాడు, పాదాల నుంచి శూద్రుడు పుట్టాడు. సరే ఎలా పుట్టినప్పటికీ మనం నో ప్రాబ్లం. కానీ నేనైతే అమ్మ కడుపున పుట్టా. తల్లి గర్భాన పుట్టినోడు ఎవరైనా ఉంటే వాడైతే అలా చెప్పుకోండి, కానీ నాకేం ప్రాబ్లం లేదు. కానీ నేనైతే నా తల్లికే పుట్టా, తల్లి గర్భాన్ని పుట్టా. మనిషి ఎప్పుడు మగాడి పుట్టడం. సరే దేవుడు కాబట్టి పుట్టించాడు. నోటి నుంచి ఒకడిని, బాహుల నుంచి ఒకడిని, నాభి నుంచి ఒకడిని, పాదాల నుంచి ఒకడిని. ఎలా పుట్టించిన ప్రాబ్లం అలా. కానీ పై 3 వర్ణాలకి లాభాపేక్ష లేకుండా మాత్రం శూద్రుని చేయమని, చదువుకునే హక్కు, వ్యవసాయం చేసే హక్కు, వ్యాపారం చేసే హక్కు, పరిపాలించే హక్కు ఆ ముగ్గురికి ఇచ్చి అట్టడుగున్నటువంటి అతిశూద్ర పీపుల్కి ఏ హక్కులు లేకుండా నిరాకరించడం జరిగింది. అంటే జంతువు కన్నా నీచంగా చూడబడుతున్న సమాజాన్ని మనది. మీకు ఒక జంతువుకి, ఒక పశువులు కనుక మనం తీసుకున్నట్లయితే వాడికి నలత చేస్తే, ఒక దొడ్లో పనిచేస్తూ ఉంటే ఆ పశువుకి కనుక నలత చేస్తే ఆ పశువుకి పశువుల హాస్పిటల్ తీసుకువెళ్ళి అక్కడ కావాల్సినటువంటి వైద్యం చేయిస్తాడు. దానికి మేత వేస్తాడు, గడ్డి వేస్తాడు, పచ్చగడ్డి, ఎండుగడ్డి అని, జున్ను గడ్డి అని ఇవన్నీ వేస్తాడు. కుడితి కూడా పెడతాడు. కానీ అదే తోటి మనిషి అని నీకు మంచినీళ్ళు ఇవ్వాయంటే మంచినీళ్ళు ఇవ్వడు. పశువుకి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ కూడా నీకు ఇవ్వడు. అర్థమైందా మనకి? అంటే దాని అర్థం ఏంటి? ఈ రోజున మన పరిస్థితి ఏంటి? ఈ రోజున మన పరిస్థితి ఏంటంటే, ఒకప్పుడు రాజ్యాంగం కాకముందు పశువు కన్నా నీచింపబడిన సమాజం మనం. అటువంటి సమాజంలో ఉన్నటువంటి వచ్చిన మనం ఈ రోజున రాజ్యాంగం అమలైన తర్వాత విద్యావంతులు అయ్యి, ఉద్యోగస్తులు అయ్యి, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ లాగా ఉన్నప్పటికీ, ఇంకా ఐఆర్టీఎస్ రకరకాల ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ మనం ఏమన్నా ఆ పరిస్థితి నుంచి బయటపడ్డామా? ఏం బయటపడలా. మన విద్యావంతులు ఎలా ఉన్నారంటే, ఇప్పుడు ఒకప్పుడు సూటు బూటు లేకుండా పై 3 వర్ణాలకి సేవ చేసేవాళ్ళం. ఇప్పుడు సూటు బూటు వేసుకుని పై 3 వర్ణాలకి, పైన ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో పాలక వర్గాలకి మనం సేవలు చేస్తాం, పాలక కులాలకి సేవలు చేస్తా ఉన్నాం. మార్పు ఏం రాలా. నువ్వు ఆలోచించకుండా, మనం ఆలోచించకుండా మార్పు రాదు. మార్పు రావాలా? మార్పు రాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసించిన సమాజం సాధ్యపడదు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు ఐ బ్రాడ్ దిస్ క్యారవాన్. ఇక్కడ వరకు ఈ ఉద్యమ రథాన్ని అంటారు. ఉద్యమ రథాన్ని కాదు, తేరు అంటారు దాన్ని. తేరు అంటే దాని అర్థం ఏంటంటే, ఒక సమూహం ఎడారి లాంటి ప్రదేశంలో ఎడారిని దాటడానికి కావాల్సినటువంటి సమూహం అని అర్థం. అక్కడ మంచినీళ్ళు ఉండవు, అక్కడ ఇసుక, ఎడారిగా నడవాలంటే పైన ఎండ, మండుటెండ, బోర్డు దూరం నడుస్తూ వెళ్ళాలి. గమ్యాన్ని చేరాలంటే ఎడారి దాటి వెళ్ళాలి. అటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో నడవటానికి కూడా ఉపయోగపడినటువంటి పరిస్థితి. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమం చేస్తూ ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ఆయన ఒక్కడే ఉండి ఈ రోజున అనేక మంది విద్యావంతులు ప్రొడ్యూస్ చేశాడు. ఆయన ఉద్యమం చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడి వల్లే లక్షల మంది, కోట్ల మంది ఈ రోజున ఉద్భవించాం. మరి మన పరిస్థితి ఏంటి ఆలోచించండి ఒకసారి. మనం దానికి ధీటుగా ఉన్నామా? ఆర్ వి క్యాపబుల్ ఫర్ రన్నింగ్ ద మూమెంట్? బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమాన్ని నడుపుతున్నావా? లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమాన్ని నడపకుండా ఏం చేస్తున్నామంటే
సమాజం ఎటు నడిస్తే మనం అటు నడుస్తున్నాం. అందుకు ఈరోజు నీ పరిస్థితులు ఉత్పన్నమైనాయి. మరి నిన్న మన సిస్కోలో అంశం తీసుకోండి ఒకసారి. చాలామంది మన వాళ్ళని గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటేషన్ ప్రాసెస్లో మనం గ్లోబలైజ్ అయిపోయామయ్యా, మనం అసలు ఇక ఈ రాష్ట్రంలో వదిలేసి వెళ్ళిపోతున్నాం, ఈ రాష్ట్రంలో మనం ఉండాల్సిన అవసరం లేదు, ఈ దేశంలో కూడా ఉండాల్సిన అవసరం లేదు, విదేశాలకు వెళ్ళిపోతున్నాం, విదేశాల్లో చక్కగా స్వేచ్ఛా వాయువులు మనం పీల్చొచ్చు అని అనుకున్నాం. సిస్కోలో జరిగింది ఏంటి? అయ్యర్ గారు, రమణ గారు అక్కడ కూడా ఉన్నారు. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడక్కడ గాలి చొరపడిన ప్లేసుల్లో కూడా ఈ కుల వ్యవస్థ, ఈ బ్రాహ్మణీయ వ్యవస్థ మనుషుల్ని భ్రష్టు పట్టించిందని చెప్పచ్చు. ఎలా వెళ్ళింది అక్కడికి? ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అంటారు, విదేశాలకు కూడా ఇది వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఈ సమస్యగా మారుద్ది అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ కుల వ్యవస్థ, ఈ కులం అనే సమస్య ఉత్పన్నం అవుద్దన్న. నువ్వు విదేశాలకు వెళ్ళినా నిన్ను విన్నంటే ఈ వ్యవస్థ నిన్ను పడతావు. నీకు హక్కులు కావాలంటే వ్యతిరేకిస్తూ ఉంటారు, నీకు మంచినీళ్ళు కావాలన్నా నిరాకరిస్తూ ఉంటారు, నిన్ను బానిసగా చిత్రీకరిస్తూ ఉంటారు. చాలామంది మా అధ్యక్షులు అంటూ ఉంటారు, సార్ మన వాళ్ళు ఇంతమంది టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు కదా అంటే సైలెంట్గా కూర్చుంటారు. ఏంటి సార్ సైలెంట్ కూర్చుంటే? దాన్ని అంటారు కాన్స్పిరసీ ఆఫ్ సైలెన్స్ అంటారు ఆయన. ఏంటి కాన్స్పిరసీ ఆఫ్ సైలెన్స్? నిన్ను చెప్పాల్సిన చోట నీలో ఎంత గొప్ప మేధావితనం ఉన్నప్పటికీ, నీలో ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ, నువ్వు ఎంత గొప్పవాడు అయినప్పటికీ నీకు అవకాశాలు నిరాకరించడం కోసం మాట్లాడకుండా కూర్చుంటాడు. అదే వేరే వాడి దగ్గర ఏది లేకపోతే గొప్పగా చూపిస్తాడు. మెరిట్, దానికి అనే మాట ఏంటంటే వాడు అనేది మెరిట్. మెరిట్ అంటే ఏంటి అసలు? రీసెంట్గా డాక్టర్ వినోద్ కుమార్ తాడేపల్లిగూడెం ఎన్ఐటి ప్రొఫెసర్, చెన్నై మద్రాసు ఐఐటిలోకి ప్రొఫెసర్గా ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది. మెరిట్ లేదన్నాడు. ఫ్రెంచ్లో చదివి వచ్చాడు, ఫ్రాన్స్ వెళ్ళి వచ్చాడు, ఆయన అమెరికాలో చదివి వచ్చాడు, మరి ఐఐటి గౌహతిలో చదివాడు. ఒక ఐఐటి ప్రొఫెసర్గా కావటానికి ఆల్రెడీ ఎన్ఐటీలో చేస్తూ ఉన్నాడు, ఎన్ఐటీలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు ప్రొఫెసర్గా. మరి అతనికి ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఐఐటి ప్రొఫెసర్. అదేమంటే టెక్నికల్ ఎడ్యుకేషన్స్లోను, సైంటిఫిక్ అలాగే రక్షణ వంటి దానిలోనూ అవకాశాలు ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పేసి అన్నారు. రాజ్యాంగ చట్టం అలా చేయబడింది. అందుకనే ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. నువ్వు ఎంత గొప్పవాడు అయినా సరే, నువ్వు ఎంత మేధావి అయినా సరే, నిన్ను ఆల్మోస్ట్ నీకు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇవ్వకుండా నిరాకరించడమే ఈ వ్యవస్థ యొక్క లక్ష్యం. ఈ వ్యవస్థ ఉన్నంతకాలం, ఈ కుల వ్యవస్థ, ఈ వర్ణ కుల వ్యవస్థ ఉన్నంతకాలం నీ పరిస్థితులు ఇలాగా ఉంటాయి. మరి మేధావి ఏం చేయాలా? బాబాసాహెబ్ అంబేద్కర్ 1936లో ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ చేస్తే రాసి, మరి దాన్ని మనం అనుసరించాలని చెప్పేసి మనం అనుసరించడని చెప్తే ఏ ఒక్కడు అనుసరించడం. కానీ హిందూ మహాసభ వాళ్ళు అనుసరిస్తున్నారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు దాన్ని చదువుకుని దాన్ని మరి వాళ్ళు అనుసరించే వాతావరణం వచ్చింది. కానీ అంబేద్కర్ ఆశయాల కోసం, అంబేద్కర్ కోసం పనిచేస్తాను అనుకున్నవాడు ఎవడో కూడా ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ చదవడు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనతో పనిచేయడు. కానీ మనం మాత్రం మేధావులు. మన మేధావులు ఏమంటాడు? ఎందుకంటే మేధావి అంటే అరే వాడు వచ్చాడు, వాడు వేస్ట్ ఫెలోరా అంటాడు. వాడు వేస్ట్ ఫెలో, నిజమే వేస్ట్ ఫెలో. నువ్వు ఉద్యమం చేయకపోవటం వల్ల 1వ తరగతి ఉద్యోగి, 2వ తరగతి ఉద్యోగి, లేకపోతే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్లు లాంటి వాళ్ళు అందరూ కూడా మేధావులుగా ఉన్నటువంటి వాళ్ళు, మరి నువ్వు ఉద్యమాలు చేయకపోవటం వల్ల వాడు 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి వాళ్ళ చేతుల్లోకి వెళ్తా ఉంది ఉద్యమం. మరి అలాంటప్పుడు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళినప్పుడు ఉద్యమం ఏమవుద్ది? చిన్న అవసరాల కోసం కక్కుర్తి పడాల్సిన పరిస్థితి వస్తుంది. చిన్న అవసరాల కోసం కక్కుర్తి పడినప్పుడు ఖచ్చితంగా ఉద్యమం కాంప్రమైజ్ అయిపోద్ది. కానీ నువ్వేమంటావు? వాడిని నిందిస్తూ ఉంటావు. ఎవరైతే సమాజాన్ని నిందిస్తూ ఉంటారో వాడి ప్రభావం సమాజం మీద ఉండదు. అర్థమవుతుందా మనకి? ఈ రోజున మన వాళ్ళు తప్పని అంటలా, అందరూ అని అంటలా. ఎవరైతే సమాజాన్ని నిరంతరం నిందిస్తూ ఉంటారో వాళ్ళ ప్రభావం సమాజం మీద ఉండదు. మన వాళ్ళు నేర్చుకోవాలి. సమాజాన్ని నిందించడం కాదు, మనం ముందు మారాలా, మన సమాజాన్ని మనం మార్చాలా. అంబేద్కర్స్ ఇండియా మిషన్ ఈ రోజున సమాజాన్ని మార్చే కార్యక్రమం చేస్తా ఉంది. మీరు ఏదో అనుకుంటున్నట్టుగా చిన్న అవసరాల కోసం, ఎమ్మెల్యేల కోసం, ఎంపీల కోసం ఏదో పనిచేస్తుంది అనుకోవద్దు. మా అధ్యక్షులు క్లియర్గా చెప్పారు, ఈ ఆర్గనైజేషన్ తరతరాలకి అందించడం కోసం నిర్మించడం జరిగిందని. మా జీవిత కాలాన్ని కూడా వెచ్చించి మేము పనిచేస్తాం. మా జీవితకాలం అయిపోయిన తర్వాత కూడా లక్ష్యం చేరేంత వరకు అంబేద్కర్స్ ఇండియా, ఇది మామూలు కాదు, అంబేద్కర్స్
ఇండియా మిషన్ అంటే భారతదేశం యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ రాసించిన భారతదేశాన్ని నిర్మించడం కోసం ఒక మిషన్గా పనిచేస్తుంది. సోల్జర్స్ కోసం తయారు చేసుకొని పనిచేసే వాళ్ళని తయారు చేసుకోవడం కోసం ఒక స్ట్రాటజీస్ ఉంటాయి మాకు. మేమేం వీఆర్ నాట్ అగెన్స్ట్ ఎనీ కమ్యూనిటీ, బట్ సోల్జర్స్ వీ వాంట్ టు మేక్ ద సోల్జర్స్. ఉద్యమం చేయాలంటే అందరూ పనిచేయరు. బాబాసాహెబ్ రినలేషన్ ఆఫ్ క్యాస్ట్లో అంటారు, భారతదేశంలో ఉన్నవాడు ఎవడో C3 పీపుల్ ఎందుకు పనిచేయలేడు సైనికులు కానీ అంటే మరుగుజ్జు లాంటి అని అర్థం అనమాట C3 పీపుల్ అంటే. అలాగే మేధావులు అనుకుంటున్న వాడు కూడా ఉద్యమాలు పనిచేయలేడు. చదువుకుంటున్న వాళ్ళందరూ కూడా ఉద్యమాలు, మేమందరం చదువుకున్న వాళ్ళు కదా ఉద్యమాలు పనిచేయలేరు. కానీ వాళ్ళలో కూడా క్వాలిటేటివ్ పర్సన్స్ని ఐడెంటిఫై చేసి తయారు చేసి వాళ్ళు సమాజంలోకి పంపించి ఒక ఉద్యమాన్ని నిర్మించాలని అంబేద్కర్స్ ఇండియా మిషన్ మా అధ్యక్షులు కోరుకోవడం వల్ల ఈ రోజున ఈ లైవ్లోకి నేను రావడం జరిగింది. ఈ రోజున ఈ ప్రోగ్రాము మేధావుల యొక్క పాత్ర ఏంటి, మేధావి అనేవాడు ఏం చేయాలి, మేధావి ఏం చేస్తే ఈ సమాజాన్ని మార్చగలుగుతాం అనే దాని గురించి మనం మాట్లాడాలి, అనే దాని గురించి చర్చించడం కోసం మాత్రమే రావడం జరిగింది. ఈ రోజున మనం ఎక్కడున్నాం, మనం ఏ పరిస్థితిలో ఉన్నాం, ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. సమస్యల్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా, సమస్య యొక్క మూలకారాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా సమస్యకి పరిష్కార మార్గాన్ని మనం అందించలేం. ఈ దేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్ సమస్య కావచ్చు, ఈ దేశంలో ఉన్నటువంటి అంటరాంతరమైన సమస్య కావచ్చు, ఈ దేశంలో ఆర్థిక అసమానతల ఆర్థికంగా అణిచివేయబడుతున్న సమస్య కావచ్చు, ఈ దేశంలో సాంస్కృతికమైన సమస్య కావచ్చు, రాజకీయమైన సమస్య కావచ్చు, ఏ సమస్యకైనా మూల కారణం ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థ. ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు, ఎనీ సొసైటీ ఈజ్ గవర్న్ బై ఎనీ కంట్రీ ఈజ్ గవర్న్ బై ఎనీ కంట్రీ. యూ కెన్ టేక్ ఎనీ కంట్రీ. ఈ ప్రపంచంలో ఏ దేశాన్ని తీసుకోండి, ఆ కంట్రీని గవర్న్ చేసేది ఆ దేశంలో ఉన్న వ్యవస్థని బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు. ఈ దేశంలో ఉన్న వ్యవస్థని నువ్వు ఢీకొట్టాలా. ఈ దేశంలో ఉన్న వ్యవస్థని బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యవస్థను ఢీకొట్టడం వల్ల బీటలు వార్చారు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ వ్యవస్థను నువ్వు మళ్ళీ అదే దెబ్బ కొట్టాలా, దాన్ని కూకట వేలతో పెకరించాలా. ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ దుంపనాశనం అంటారు దాన్ని. ఎందుకు ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ ఇస్తాను ఒకసారి గమనించారా మీరు? అసలు ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ దేనికి చేయాలా? కులాన్ని ఎందుకు నిర్మూలించాలా? అరే కులాన్ని నిర్మూలించకపోతే కుదరదండి, కులం ఉండాల్సిందేనండి. కులం వల్ల రిజర్వేషన్స్ రాలా. 1932లో బాబాసాహెబ్ అంబేద్కర్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన దాని ప్రకారం షెడ్యూల్లో చేయబడ్డాం మనం. కొన్ని కులాలని అంటరంతరానికి గురవుతున్న వాడు కావచ్చు, అవమానాలకు గురవుతున్న వాడు కావచ్చు, లేకపోతే మంచినీళ్ళు అందరం వాడు కావచ్చు, బ్రాహ్మణుని ఇంటికి వచ్చి పెళ్లి చేయని వాడు కావచ్చు, ఆవును పూజించిన వాడు కావచ్చు, హిందూ మత ఆచారాలను ఫాలో వాడు కావచ్చు, ఇలా రకరకాల 12 పాయింట్లు తీసుకుని ఆ ఆచారాలన్నింటినీ కూడా కలిపి అవన్నింటినీ తీసుకుని వాటన్నిటి ఆధారంగా ఒక షెడ్యూల్లో పెట్టడం. షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ 1935, 1936 షెడ్యూల్ జాబితాలో చేర్చబడిన కులాలు, జాబితాలో చేర్చబడినటువంటి తెగలు. వీళ్ళందరినీ ఎందుకు చేర్చారు? హక్కులు ఇవ్వటం కోసం చేర్చడం జరిగింది. కులాన్ని బట్టి నీకు హక్కులు రాలా. నువ్వు పడుతున్న అవమానాన్ని బట్టి, నీ మీద నీవు ఉన్నటువంటి బాధలను బట్టి ఇవ్వబడ్డాయి. అర్థమైందా మీకు? కులం ఉంటే, కులం లేకపోతే హక్కులు ఉండవేమో, కులం లేకపోతే మన జీవితాలు నాశనం అయిపోతాయేమో అనే బాధలో కుట్టుమిట్టాడు సత్తా ఉన్నారు. కులాలతో మళ్ళీ కులాలను కుంపట్లుగా పెట్టుకుని చీల్చుకోవాలి, మళ్ళీ వచ్చిన హక్కులు పంచుకోవాలి, వీటిని సంపాదించినట్టు. ఇది మన ఆలోచనలు కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ 1936లో ఎనిహిలేట్ ఎందుకన్నారు? ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్. ఒకసారి కుల వ్యవస్థ గురించి చూద్దాం. ఒకసారి ఈ పెన్ ఉందనుకోండి, ఈ పెన్ ఉన్నప్పుడు బ్రాహ్మణుడు అనేవాడు పైన ఉంటాడు, క్షత్రియుడు అనేవాడు మధ్యలో ఉంటాడు, తర్వాత వైశ్యుడు ఉంటాడు, ఆ తర్వాత కింద శూద్ర ఉంటాడు, ఆ కింద అతి శూద్ర ఉంటాడు. దీస్ పీపుల్ ఆర్ ఈ పెన్నను కనుక ఒకసారి మనం గమనించినట్లయితే ఈ పెన్నలో టాపులో ఎవడు ఉంటాడు? బ్రాహ్మణుడు ఉంటాడు. ఏ ఫ్రూట్ అనే రానండి వాడికి వెళ్తుంది. పొలిటికల్ సిస్టమ్ తీసుకోండి. రాజ్యాంగం అమలైన తర్వాత, భారతదేశానికి రాజ్యాంగం అమలైన తర్వాత, సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత మొట్టమొదటిగా ప్రధానమంత్రి అయినాడు బ్రాహ్మణుడు. ఈ దేశాన్ని పరిపాలించిన వాళ్ళందరూ అప్పుడు తర్వాత చాలామంది, ఇప్పుడు ఈ రోజు కూడా బ్రాహ్మణులు మాత్రమే. ఎందుకని? ఈ సమాజంలో వ్యవస్థ నిట్ట నిలువునా ఉంది. వర్టికల్ సిస్టమ్, ఇట్ ఈస్ నాట్ ద హారిజెంటల్ సిస్టమ్. ఇది వర్టికల్ సిస్టమ్. శూద్ర అతి శూద్ర పీపుల్ కింద ఉంటారు, వాళ్ళపైన వైశ్యుడు ఉంటాడు, వాళ్ళపైన క్షత్రియుడు ఉంటాడు, వాడిపైన బ్రాహ్మణుడు ఉంటాడు. ఆర్య బ్రాహ్మణ, ఆర్య క్షత్రియ, ఆర్య వైశ్య, ఆర్య శూద్ర అందరికన్నా కింద బ్రాహ్మణుడు, అందరికన్నా కింద
శూద్రాతి శూద్ర పీపుల్ ఉంటారు. వీళ్ళందరూ పై 3 వర్ణాలకి ఏ ఫ్రూట్ అయినా ఉంటాయి. ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకోండి, టాప్ పీపుల్ ఎవరు ఉంటారంటే అంటారు. చాలామంది మిత్రులు నేను అడిగితే ఈ దేశంలో మేధావి ఎవరు అంటే బ్రాహ్మణుడు అంటాడు. యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్లు కూడా, మా వాళ్ళని కూడా వెళ్ళి అడిగితే, మన ప్రొఫెసర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్లు అడిగితే వాళ్ళు అనేది ఏంటంటే బ్రాహ్మిన్స్ అండి, వాళ్ళు చాలా మేధావులు అండి. అసలు మేధావి అంటే ఏంటి? అసలు రిజర్వేషన్ ఇష్యూ వచ్చింది అనగానే అసలు యూత్ ఫర్ ఈక్వాలిటీ అని, రిజర్వేషన్లు వ్యతిరేక ఉద్యమాలు చేసే బ్యాచ్ కానీ, దేశం విడిపోతుందనే బ్యాచ్ కానీ, లేదంటే అసలు ఎన్నాలని రిజర్వేషన్స్ అనే బ్యాచ్ కానీ, మన వాళ్ళు కూడా మన రిజర్వేషన్ అనుభవిస్తున్నాం కాబట్టి మన వాళ్ళందరినీ కూడా బయటికి అరేబే మన వాళ్ళు ఒకసారి రిజర్వేషన్ అనుభవించిన వాడు మళ్ళీ ఇంకోసారి రిజర్వేషన్ తీసుకునేవాళ్ళని కానీ ఇవన్నీ మాట్లాడతా అనేవాళ్ళు కానీ, మన వాళ్ళు కూడా మేధావులు ఉన్నారు కొంతమంది. అరే ఐఏఎస్లు ఐపీఎస్లు రిజర్వేషన్లు పొందుతున్నారా, ఐఏఎస్ కొడుకు ఐపీఎస్ కొడుకు అవుతున్నాడు రా, అంతే తప్ప ఇంకా ఏమి లేదురా. ఐఏఎస్ కొడుకు ఐఏఎస్ అవుతున్నాడు, ఐపీఎస్ కొడుకు ఐపీఎస్ అవుతున్నాడు. ఇదే వాళ్ళ ఆలోచనలు. ఐఏఎస్ కొడుకు ఐఏఎస్ అవుతున్నాడంట, ఐపీఎస్ కొడుకు ఐపీఎస్ అవుతున్నాడంట, ఐఆర్ఎస్ కొడుకు ఐఆర్ఎస్ అవుతున్నాడంట. ఎప్పుడన్నా ఉందా అసలు? మరి అంబానీ కొడుకు అంబానీ అవుతులేదా? అసలు ఎక్కడన్నా ఐఏఎస్ కొడుకు ఐఏఎస్ దాఖలు ఉన్నాయి అసలు? ఎవడో ఒకటారు అయినంత మాత్రాన ఐఏఎస్ కొడుకు ఐఏఎస్ అయిపోతున్నాడు, రిజర్వేషన్లు ఎన్నాళ్ళరా, 10 సంవత్సరాలు. ఇది కూడా తెలియాలి మనకి. బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ని 10 సంవత్సరాలు ఇచ్చారండి. బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ని 10 years ఇచ్చారు. ఈ రిజర్వేషన్లు మళ్ళీ ప్రతి సంవత్సరం పొడిగిస్తున్నారండి. ఎన్నాళ్ళు పొడిగిస్తారండి? ఎన్నాళ్ళండి రిజర్వేషన్లు? బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 330, ఆర్టికల్ 332 ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చారు. అది కూడా అంబేద్కర్ ద్వారా వచ్చింది. అవి పొలిటికల్ రిజర్వేషన్స్. అవన్నీ కూడా ఎవ్రీ 10 yearsకి పెంచాలి, పొడిగించాలని చెప్పడం జరిగింది. కానీ ఆర్టికల్ 15 అండ్ ఆర్టికల్ 13, ఆర్టికల్ 16 ప్రకారం ఈ దేశంలో అసమానతలు ఎన్నాళ్ళైతే కొనసాగుతూ ఉంటాయో అన్నాళ్ళు ఈ రిజర్వేషన్స్ రిజర్వేషన్ ఈజ్ ఎ రిప్రజెంటేషన్. గమనించండి ఒకసారి. రిజర్వేషన్ ఈజ్ నాట్ ద చారిటీ, ఊతకర కాదు, కుంటోడికి గుడ్డోడికి ఇచ్చేది కాదు. జనాభా దామాసర ప్రకారం ఎడ్యుకేట్ రిప్రజెంటేషన్. అర్థమైందా? ఎడ్యుకేట్ అంటే మనం జనాభా దామాషా ప్రకారం ఎంతమంది అయితే ఉన్నామో అంతమందికి ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 ప్రకారం విద్యలోను ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్స్ ఇవ్వాలి. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ ఇవ్వాలని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో చెబితే, ఈవెన్ మరి ఏంటో మరి సుప్రీంకోర్టు జడ్జీల దగ్గర నుంచి, లేకపోతే మళ్ళీ చట్టాలు చేసి హైకోర్టులు అందరి దగ్గర నుంచి మళ్ళీ మన మేధావులు కూడా వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. ఏమని? రిజర్వేషన్ ఈజ్ నాట్ ద ఫండమెంటల్ రైట్, రిజర్వేషన్ ఈజ్ నాట్ ద ఫండమెంటల్ రైట్ అంట. అసలు నాకు అర్థం కావట్లేదు. లా పుస్తకాలు ఎలా చదివారు, లా ఎలా చదివారు, జడ్జెస్ ఎలా అయ్యారు, లాయర్లు ఎలా అయ్యారు, నాకు అర్థం కావట్లా. ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 15, ఆర్టికల్ 14 నుంచి 30 వరకు ఫండమెంటల్ రైట్స్ అయినప్పుడు ఆర్టికల్ 15, 16 ఫండమెంటల్ రైట్స్ కాదా? ఎలా ఉందంటే రాంబాబు తల నుంచి కాళ్ళ వరకు ఫండమెంటల్ రైటే, కానీ మెడ మాత్రం ఫండమెంటల్ రైట్ కాదన్నట్టు ఉంది. అంటే రిజర్వేషన్ ఈజ్ నాట్ ఫండమెంటల్ రైట్ అని సుప్రీంకోర్టు ఇంద్ర సహాని కేసు, మరి మండల్ కమిషన్ టైంలో, మండల్ రిపోర్ట్ కేసు, ఇంద్ర సహాని కేసు టైంలో అంటం జరిగింది. ఎంత తప్పు! బ్లాక్ ఓఎంస్ అని చెప్పేసి 1997లో ప్రమోషన్స్లో రిజర్వేషన్ ఉండకూడదని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి చెప్పేది ఏంటంటే మెరిట్ దెబ్బతింటుందంట. మెరిట్ అంటే ఏంటి అసలు? మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం. అసలు మెరిట్ అంటే మేధావులకు మాత్రమే మెరిట్ ఉండాలి. మేధావులు, ఎడ్యుకేటెడ్ పీపుల్ గురించి మనం మాట్లాడుకున్నాం. అసలు ఈ రోజు ఉన్న వాళ్ళందరూ మెరిటోరియస్ పర్సన్సేనా? ఆలోచించండి ఒకసారి. మెరిట్ అంటే ఏంటి అసలు? మెరిట్ ఎలా వస్తుంది అసలు? మెరిట్ అంటే పుస్తకాలు బట్టి ఆ పుస్తకాలు వచ్చిన 4-5 క్వశ్చన్స్కి సమాధానం చెప్పేస్తే మెరిట్ వచ్చేస్తుందా? మెరిటోరియస్ పర్సన్స్ అవుతారా? సరే, అసలు మెరిట్ గురించి మాట్లాడుతున్నారు కదా. విద్యా సంస్థ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ నీకు ఎంట్రీలో రిజర్వేషన్ ఇస్తారు తప్ప ఎగ్జిట్లో రిజర్వేషన్ ఉందా? పాస్ అయ్యే ప్రతి ఒక్కడు కూడా వాడి కులానికి సంబంధించి, వాడి కులానికి కాదు, కులానికి సంబంధించి వాడికి ఏమి ఇదవట్లా. పాస్ అయ్యే ప్రతి ఒక్కడు కూడా వాడి యొక్క చదువుకుని వాడి మార్కులతోనే వాడు పాస్ అవుతున్నాడు. మీకు అర్థమవుతుందా? ఎంట్రీలోనే ఉంది. నువ్వు ఇంజనీరింగ్ జాయిన్ అయితే మొదటి సంవత్సరంలోనే ఎంట్రీ ఇస్తారు, విద్యా అవకాశాలు కల్పిస్తుంది. కల్పించిన తర్వాత నీ కెపాసిటీ ఆధారంగానే, మన కెపాసిటీ ఆధారంగానే మనం ఎగ్జిట్ పాస్ అయ్యి బయటకు వస్తున్నాం. అవునా కదా? పాస్ అయ్యి బయటకు వస్తున్నాం అంటే మళ్ళీ అక్కడ కూడా నీకు మెరిట్ లేదు అంటే మెరిట్ లేదని మళ్ళీ ఎగ్జామ్ ఉద్యోగాల్సిలో ఇప్పుడు మిగతా అదే అంటున్నారు. ఎవరు డాక్టర్ వినోద్ కుమార్ గారు, ఎన్ఐటి ప్రొఫెసర్, ఎన్ఐటి, ఆయన అదే అంటున్నారు.
మేము ఖచ్చితంగా దాన్ని సీరియస్గా తీసుకున్న అంబేద్కర్స్ ఇండియా మిషన్ ఆ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. దాన్ని ఖచ్చితంగా అన్ని ఆ ఏరియాల్లోకి ఆ విషయం మీద పోరాటం చేస్తాం. ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. ఎందుకంటే విద్యాలయాల్లో మా వాడి ప్రాతినిధ్యం లేకపోతే, మా ప్రజల యొక్క ప్రాతినిధ్యం లేకపోతే ప్రతి చోట ప్రాతినిధ్యం ఉండాలా? ఎలా జరుగుతాయి విధాన నిర్ణయాలు? ఈ దేశంలో డెమోక్రసీ ప్రజాస్వామ్యం ఉందని చెప్పుకోవచ్చా? ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క ప్రాతినిధ్యం ఉండాలా. ప్రజాస్వామ్యం అంటే ఓట్లు వేసి ఎన్నికల్లో గెలవటం కాదు. డెమోక్రసీ స్టాండ్స్ ఆన్ 4 పిల్లర్స్. ఏంటది డెమోక్రసీ స్టాండ్స్ ఆన్ 4 పిల్లర్స్ అంటే? ఏంటి పిల్లర్స్? లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అండ్ మీడియా. లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అండ్ మీడియా. పొలిటికల్ రిజర్వేషన్ ద్వారా లెజిస్లేటివ్లో రిప్రజెంటేషన్ వచ్చింది. మరి ఎగ్జిక్యూటివ్స్లో విద్యలో రిజర్వేషన్స్ ఉండటం ద్వారా వచ్చింది. ప్రమోషన్స్లో నువ్వు రిజర్వేషన్స్ ఇవ్వకపోతే, ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసరు జాయిన్ అయితే అతను జాయిన్ అయినప్పుడు ఏదో కలెక్టర్ గాను, జాయింట్ కలెక్టర్ గాను, లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్ ఏదో మామూలుగా అవుతారు కలెక్టర్ గాను, జాయింట్ కలెక్టర్ అవుతారు. కానీ విధాన నిర్ణయాలు ఎవరు చేస్తారు? చీఫ్ సెక్రటరీ చేస్తారు, డిప్యూటీ సెక్రటరీ చేస్తారు, ప్రిన్సిపల్ సెక్రటరీలు చేస్తారు విధాన నిర్ణయాలు చేసేటప్పుడు నీ ప్రాతినిధ్యం లేకపోతే నీ జాతి గురించి ఆలోచిస్తారా? ఆలోచించండి ఒకసారి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను. సుప్రీంకోర్టు జడ్జి, సుప్రీంకోర్టు అట్మోస్ట్ ప్రయారిటీ మనం అందరికీ కాదు. కోర్టులు మాట్లాడితే కోర్టులు చెప్పిందని మనం ఏం మాట్లాడకూడదు అనే భయం మనకు ఉంది. నిజం. మనం కోర్టులు అనగానే భయపడిపోతాం. నిజం. మరి అటువంటి కోర్టులో డెమోక్రటిక్గా నడుస్తున్నాయా? డెమోక్రటిక్ వాల్యూస్ నడుస్తున్నప్పుడు మరి ఆర్టికల్ 15, 16 ఫండమెంటల్ రైట్స్ అన్నప్పుడు రిజర్వేషన్ ఈజ్ నాట్ ద ఫండమెంటల్ రైట్స్ అని ఎలా చెప్పగలుగుతున్నారు అంటే అతను సుప్రీంకోర్టు జడ్జి అయినా, ఏ హైకోర్టు జడ్జి అయినా, ఏ జడ్జి అయినా అది ఏ సమాజం నుంచి వాడు వచ్చి ఉన్నాడో ఆ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగానే అతను మాట్లాడతారు తప్ప అతను ఈ జాతి అంతా తనది అనే భావనలో మాత్రం నడవట్లేదు. ఖచ్చితంగా అందుకని మనం ఈ రోజున ప్రజాస్వామ్యకరించడం కోసం, ఈ సమాజాన్ని ప్రజాస్వామ్యకరించడం కోసం అంబేద్కర్స్ ఇండియా మిషన్ పనిచేయాలా. ప్రజాస్వామ్యకరించడం అంటే ప్రాతినిధ్యాన్ని గల సమాజాన్ని తీసుకురావాలా. అన్ని ఏరియాల్లో ప్రాతినిధ్యం గల సమాజాన్ని మన సమాజంలో తీసుకురావాలి. నాట్ ఓన్లీ ఐఐటీస్, ఎన్ఐటీస్, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి దాన్ని మనం ప్రజాస్వామ్యకరించాలా. బాబాసాహెబ్ అందుకే బాబాసాహెబ్ మాట్లాడిన రాజ్యాంగం ఇచ్చేసేటప్పుడు బ్లడ్ స్వెట్ లేకుండా రక్తపాతం లేని విప్లవం అన్నాడు, మార్పు అన్నాడు. అది రాజ్యాంగం పుస్తక రూపంలోనే ఉంది. సమాజంలోకి మనం తీసుకెళ్లాలా. ఎవరు తీసుకెళ్లాలా? మనం తీసుకెళ్లాలా. మేధావి అనేవాడు 13 వర్ణాలకి మేధావని చెప్పుకుంటూ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అని చెప్పుకుంటూ 13 వర్ణాలకి లాభాపేక్ష లేకుండా పై చేస్తాం అన్నట్టు గతంలో చేసినట్టుగా ఇప్పుడు నీ పాలక కులాలకి సంబంధించిన వాళ్ళకి సేవ చేస్తూ ఉంటే సమాజాన్ని ఎవడో పట్టించుకుంటాడు? వీళ్ళు పట్టించుకుంటాడు. ఇప్పుడు నువ్వు పని చేయకపోవడం వల్ల ఎవడో ఈ ఇబ్బంది లేకుండా, ఇప్పుడు పని చేయకపోవడం వల్ల నువ్వేం పని చేయకుండా కూర్చోవడం వల్ల నష్టమేముంది అనుకోవచ్చు. కానీ నువ్వు పని చేయకపోవటం వల్ల ఒక జాతి కొన్ని తరాలకి వెనకబడిపోయే పరిస్థితి వచ్చింది. మనం పని చేయాలా. విద్యావంతులు లబ్ధిదారులు ఎవడైతే ఉన్నాడో బాబాసాహెబ్ ఉద్యమం తర్వాత మన సమాజం మాసెస్ గాను, విద్యావంతులు గాను, ఆ తర్వాత పొలిటిక్స్ గాను మారింది. మరి రాజకీయ నాయకుల గురించి మనం చెప్పనవసరం లేదు. మనం మాట్లాడాలంటే కొంచెం వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మరి నువ్వు మాట్లాడకపోతే ఇంకెవడు మాట్లాడతాడు సమాజం గురించి? మాట్లాడాలి. మెరిట్ అంటున్నాడు వాడు. ఏమన్నాడు? నీకు మెరిట్ లేదా అంటున్నాడు. నిన్నే అంటున్నాడు. మరి నీ గురించి మాట్లాడక ఇంకెవరు మాట్లాడతావు? నిజంగా నీకు మెరిట్ లేదా? అసలు మెరిట్ అంటే ఎలా వస్తుంది? మెరిట్ అంటే ఇక్కడ చదువుకుని విదేశాలకు వెళ్ళి అక్కడ చేస్తే మెరిట్ భారతదేశానికి ఏమైనా ఉపయోగపడద్దా? మెరిట్ అంటే ఈ దేశంలో ఉపయోగపడాలా నీ మెరిట్, ఈ సమాజానికి ఉపయోగపడాలా నీ మెరిట్, ఈ దేశం సమాజం బాగుపడటానికి ఉపయోగపడాలా. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ గురించి విన్నారా మీరు ఎప్పుడైనా? భారతదేశంలో మెరిటోరియస్ పర్సన్స్ అందరి చేతుల్లో మరి వీళ్ళకి ఎంత మెరిట్ ఉందో ఒకసారి గమనించండి. ఒకసారి మెరిట్ గురించి మాట్లాడుతున్నారు. భారతదేశంలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచం మొత్తం మీద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఉంటుంది. భారతదేశం వాటా ఎంత తెలుసా? 0.7%. మరి మెరిటోరియస్ పర్సన్స్ అయినప్పుడు 50% ఎందుకు ఆక్యుపై చేయలేకపోయారు? లేదు 100% ఎందుకు ఆక్యుపై చేయలేకపోయారు? మరి ఈ దేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా వాళ్లే టాప్లో ఉన్నారు. మరి ప్రభుత్వ రంగ సంస్థలను లాస్ట్లోకి వెళ్తున్నాయి. కారణం నీకు మెరిట్ లేదా? నువ్వు మెరిటోరియస్ పర్సన్ అయితే మరి మెరిట్ బాగా వెళ్ళాలి కదా, ఎందుకు వెళ్ళట్లా? ఇది అర్థం చేసుకోవాలా. అందుకే మనం ఖచ్చితంగా అసలు మెరిట్ అంటే ఏంటి, మెరిట్ ఎలా వస్తుంది, ఉద్యోగాల్లో కానీ లేదనుకుంటే కాలేజెస్లో కానీ విద్యలో కానీ లేకపోతే ఇంకొక చోట కానీ ప్రాతినిధ్యంగా ఇవ్వాలా. అందుకే మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ 1932
1932 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మాట అంటాడు ఆయన. వీఆర్ నాట్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద హిందూ సొసైటీ, వీఆర్ అవుట్ సైడర్స్ ఆఫ్ ద హిందూ సొసైటీ అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్. గాంధీ గారికి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో గాంధీజీకి బాబాసాహెబ్ అంబేద్కర్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో లండన్లో మీటింగ్ అయ్యేటప్పుడు లండన్లో మాట్లాడేటప్పుడు ఆయన మనకి హక్కులు ఇవ్వాలి అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు గాంధీ గారు నా హిందూ సమాజం ముక్కలవటానికి వీల్లేదు అంటాడు ఆయన. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారంటే వీఆర్ నాట్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద హిందూ సొసైటీ అంటాడు ఆయన. ఎందుకని హిందూ సొసైటీ పార్ట్ అండ్ పార్సల్ కాదన్నా? లేదు నా హిందూ సమాజం విడిపోవడానికి లేదు, హక్కులు ఇవ్వటానికి లేదు. గాంధీజీ వీళ్ళు హక్కులు ఇస్తారంటే అడుగుకున్నాడు గాంధీజీ. మీకు తెలుసా విషయం? మనకు తెలుసా విషయం? 1902లో సాహు మహారాజ్ రిజర్వేషన్స్ ఇస్తే ఆ రిజర్వేషన్స్ మరి ఈయన మనుషులకు రాజా జంతువులకు రాజా అని చెప్పేసి మాట్లాడిన పరిస్థితి ఉంది. అర్థమైందా? మరి అంతేకాకుండా బాలగంగాధర్ తిలక్ స్వరాజ్యం నా జన్మ హక్కు అని బాలగంగాధర్ తిలక్ తేలి కమోది సంసద్ మే హాకర్ హల్ చలానా క్యా అన్నాడు ఆయన. అంటే తేనె తీసే తిలకలవాడు, నూనె తీసేవాడు, ఇక ఆడు వీడు వచ్చి, ఇక మానవుడు మాదిగోడు వచ్చి, వీళ్ళందరూ వచ్చి ఏమన్నా ఆ సంసదలో ఏమన్నా విధాన నిర్ణయాలు చేసేది తప్ప అదేమన్నా దున్నేదాన్ని మాట్లాడిన పరిస్థితి ఉంది రిజర్వేషన్ గురించి మాట్లాడితే. అంటే ఎవరైతే ఉద్యమాన్ని మన జాతి కోసం ఉద్యమం చేస్తామని, ఈ దేశం కోసం పనిచేస్తామని చెప్పుకుంటా వచ్చారో వాళ్ళు రిజర్వేషన్లకి ప్రాతినిధ్యానికి వ్యతిరేకంగా, మన ప్రాతినిధ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ వచ్చారు. గాంధీ గారు కూడా అదే పని చేశాడు. ఆయన 1932లో హిందూ సమాజాన్ని ముక్కలవడానికి వీల్లేదని చెప్పేసి మన ప్రాతినిధ్యాన్ని నిరాకరించడం జరిగింది. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ మనం ఈ సమాజంలో భాగం కాదని చెప్పేసి ప్రూవ్ చేశారు. కాలారాం టెంపుల్లో ఎంట్రీ అని చెప్తే అందరూ పరిగెత్తుకెళ్ళి కాలారాం టెంపుల్కి, అదే టైంలో కాలారాం టెంపుల్లో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతే ఆపేసి అందరిని ఆపేశారు. కాలారాం టెంపుల్లోకి వెళ్ళడానికి వీల్లేదా, ఇది మా హిందూ దేవుడు సమాజమే, మీరు ఎవరు అంటారు రావడానికి వీల్లేదు. కుర్రోడు కూడా చనిపోయాడు ఆ రోజున. కాలారాం అంటే నల్లరాముడు నాసిక్లో ఉంది. చంపినప్పుడు అక్కడి నుంచి అప్పుడు చూపించి బాబాసాహెబ్ అంబేద్కర్ నువ్వు హిందూ అయినప్పుడు, నేను హిందూ అయినప్పుడు నీ హక్కులు నా హక్కులు ఎందుకు ఒకటి కాదని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు. వీఆర్ నాట్. ఇప్పుడు ఇక్కడ మనం మతం గురించి మాట్లాడుతాం అనుకోవద్దు, మన యొక్క హక్కుల గురించి మాట్లాడుతున్నాం, మన యొక్క బాధల గురించి మాట్లాడుతున్నాం. ఏ యొక్క సిద్ధాంతం ద్వారా అయితే మనకు అణిచివేయబడ్డామో, ఏ ఒక్క భావజాలం ద్వారా అయితే అవమానాలు గురవుతున్నామో, ఆ భావజాలాన్ని, ఆ సిద్ధాంతాన్ని మనం కూకటి వేళతో పెకలించకుండా, ఆ సిద్ధాంతాన్ని మనం గురించి మాట్లాడకుండా, మనం మేధావులు మాట్లాడంటే భయం. అమ్మో ఏమనుకుంటారో భయం. ఏమనుకుంటారు? ఏమవుద్ది? మేధావి కనుక నువ్వు మాట్లాడకపోతే ఇంకెవడు మాట్లాడతాడు? అసలు నీ జాతి ఏమవుద్ది? ఇంకా పశువుల కన్నా నీచంగా దూరంగా చూడబడదు కదా. ఇది ఎవరి కోసం మాట్లాడుతున్నావు? ఒక ఐఏఎస్ కొడుకు ఐఏఎస్ అవుతాడా? ఒక బిజినెస్ మ్యాన్ కొడుకు బిజినెస్ మ్యాన్ అవుతాడు తప్ప ఒక ఐఏఎస్ కొడుకు ఐఏఎస్ అవుతాడు గ్యారంటీ ఉంది? అసలు ఐపీఎస్ కొడుకు ఐపీఎస్ అవుతాడా? అవడో. నువ్వు సంపాదించే డబ్బు కూడా నీ బిడ్డలకి ఈ కార్పొరేట్ కాలేజెస్లో, కార్పొరేట్ స్కూల్స్లో ఈ చదివేయడానికి, ఫీజులు కట్టడానికి సరిపోదు. అర్థమైందా? నీకు సంపాదించిన డబ్బును కూడా ఎంజాయ్ చేయడానికి పరిస్థితి లేదు. ఇటువంటి వాతావరణం నెలకొనుంది. మనం మాట్లాడాలి. మెరిట్ అంటే ఏంటి? నిజంగా మెరిట్ అంటే ఖచ్చితంగా మనకి సామాజిక, మనకంటూ ఒక వ్యక్తికి ఒక మెరిటోరియస్ పర్సన్ ఎలా అవుతాడంటే, ఒక మెరిటోరియస్ పర్సన్ ఎవడైనా ఎలాగవుతాడంటే, ఆ మెరిటోరియస్ పర్సన్ అంటే అతనికి ఇన్హరెంట్గా కెపాసిటీస్ ఉండాలా, 2 వాడికి స్వయం కృషి ఉండాలా, 3 సామాజిక పరిస్థితులు అనుకూలించాలా, 4 వాడికి దేశభక్తి ఉండాలా. ఈ దేశం అంటే గౌరవం ఉండాలా, ఈ దేశం నాది, ఈ దేశం అంటే మనుషులు, ఈ మనుషులను అభివృద్ధి చేయాలన్న కాంక్ష ఉండాలా. రియల్గా చెప్తున్నాను, మాట్లాడుతున్నాను నేను ఇక్కడ. రియల్గా ఈ దేశంలో విత్తి మొక్కను పండించి పంటను తీసుకొచ్చి కుప్పను నూర్చి ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ పంటను అందిస్తున్న వాడికి మెరిట్ ఉందా? పుస్తకాలు చదువుకుని నేనే గొప్ప మెరిటోరియస్ పర్సన్స్ అని విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ బానిసత్వంలో పడిగి దారులు సంపాదించి మళ్ళా విమానాల్లో వచ్చి ఇక్కడ కరోనా లాంటిది అంటించేవాడికి ఉందా మెరిట్? ఆలోచించిన ఒకసారి. మెరిట్ ఎవరికి? ఈ దేశంలో మనకుంది మెరిట్. అవకాశాలు కావాలా? ఎస్, ఖచ్చితంగా ప్రతి మనిషికి ఐక్యూ లెవెల్స్ కావాలి. ఐక్యూ ఉండాలా? ఉంటుంది. ఐక్యూ ఉంటే మాత్రం సరిపోదు. వాడికి శ్రమ చేయాలన్న గుణం ఉండాలా? శ్రమ చేస్తే సరిపోదు. శ్రమ చేసినప్పుడు వాడికి సామాజిక పరిస్థితులు అనుకూలించాలా? సామాజిక పరిస్థితులు అనుకూలించ పని లేదు. వాడికి ఖచ్చితంగా దేశభక్తి ఉండాలా? ఈ దేశంలో దేశభక్తి మనకే ఉంది, మనకు తప్ప ఇంకెవరికి లేదు. ఈ దేశాన్ని పండిస్తున్న మనం, శ్రమ చేస్తున్న మనం, చెట్టునెక్కి కళ్ళు గీసే సామర్థ్యం మనకు తప్ప ఇంకెవరికైనా ఉందా? మనకే ఉంది. కానీ మెరిట్ అనే బూసీని చూపించి, మెరిట్ అనే అబద్ధాన్ని చూపించి మనకి హక్కులు నిరాకరిస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా మేము అంబేద్కర్స్ ఇండియా మిషన్ ప్రొఫెసర్ డాక్టర్ వినోద్ కుమార్ గారి తరఫున, వినోద్ కుమార్ రాజా తరఫున ఖచ్చితంగా పోరాటం చేస్తుంది. అంతేకాదు మిత్రులారా, ఇంకో విషయం నేను మీకు చెప్పాలనుకుంటున్నా. సిస్కోలో మనం చాలా మంది విదేశాలకు వెళ్ళిపోయామని మాట్లాడుతున్నాం. దయచేసి విదేశాల్లో ఉన్నటువంటి వారికి కూడా మేము మీకు క్లియర్గా చెబుతున్నాం,
అంబేద్కర్స్ ఇండియా మిషన్ మీకోసం పోరాటం చేస్తూ ఉంటుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ విదేశాల్లో యుఎన్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడటం జరిగింది. మెరిట్ అంటే మీకు తెలుసో లేదో, మరి ఈ రోజున మనం ఇది మెరిట్ అంటే ఇవి కావాలి నిజంగా. ఎవరికన్నా ఉందా? ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఈ సమాజంలో ఉన్నాం కాబట్టి మనం ఖచ్చితంగా మెరిటోరియస్ పర్సన్. మెరిట్ రావాలంటే అవకాశాలు కల్పించాలా. అవకాశం కల్పించాలంటే వాడికి ఎంట్రీ లెవెల్లో అవకాశం ఇచ్చినప్పుడు మాత్రమే వాడికి విద్యలో అవకాశం వస్తుంది. ఎగ్జిట్ లెవెల్లో రావట్లేదు. వాడు ప్రూవ్ చేసుకుని వస్తున్నాడు. వచ్చిన తర్వాత కూడా వాడు మెరిట్ లేదని చెప్పడం పెద్ద బూచి. నిజంగా మీకు మెరిట్ ఉంటే మరి మీరెందుకు రిజర్వేషన్స్ తీసుకున్నారు ఐసీఎస్ ఆఫీసర్లుగా? మీకెందుకు మీ రిజర్వేషన్స్ కావాలా ఐసీఎస్ ఆఫీసర్లుగా? తీసుకోలేదా? రవీంద్రనాథ్ ఠాగూర్ తమ్ముడు ఐసీఎస్ ఆఫీసర్ రిజర్వేషన్ తీసుకున్నాడు. మరి కాశ్మీర్లో బ్రాహ్మణ్ రిజర్వేషన్ తీసుకుంటున్నాడు. ఎందుకని మేడం? మేము అడుగునేది ఒకటే, మాకు చారిటీగానో దయతోనో కుంటోళ్ళకు గుడ్డోళ్ళకి ఇచ్చినట్టు కాదు రిజర్వేషన్స్. మా జనాభా దామాషా ప్రకారం మాకు రిజర్వేషన్స్ కావాలి. అందుకు మరో స్వాతంత్ర ఉద్యమాన్ని మనం నిర్మించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరో స్వాతంత్ర ఉద్యమమే కమ్యూనల్ అవార్డు సాధించుకోవటం. మిత్రుల, ఇప్పుడు ఆలోచించండి ఒకసారి. ఈ దేశంలో ఈ వ్యవస్థ ఉన్నంతకాలం మీరు చాలామంది మనం బిజినెస్ చేయాలి, మనం అభివృద్ధి చెందాలి. బిజినెస్ చేయాల్సిందే ఖచ్చితంగా. మరి బిజినెస్ అంతా ఎవరి చేతుల్లో ఉంది? సామాజిక వ్యవస్థ ఎలాగైతే ఉందో మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద సోషల్ సిస్టమ్ అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఎనీ సిస్టమ్ ఇన్ దిస్ కంట్రీ నథింగ్ బట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద సోషల్ సిస్టమ్. సామాజిక వ్యవస్థ ఎట్లాగైతే ఉందో అదే మాదిరిగా మిగిలిన వ్యవస్థలన్నీ ఉన్నాయి. సామాజిక వ్యవస్థ మారకుండా ఈ దేశంలో ఒక వ్యవస్థ మారకుండా నీ బాధలు మారవు. చారిటీలు, చిన్న చిన్న ఉపశమనాలు జరుగుతూ ఉంటాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇదేనా పెట్టుకున్నారు. చాలామంది అంటారు రిజర్వేషన్సే ఉద్యమం అవ్వాలి. అవర్ డెస్టినీ ఈజ్ నాట్ అవర్ రిజర్వేషన్ సాధించిన డెస్టినీ కాదు. బాబా రిజర్వేషన్స్ కోసం పోరాటం చేస్తాం, రిజర్వేషన్స్ కోసం పనిచేస్తాం, రిజర్వేషన్స్ మన హక్కుల కోసం మాట్లాడుతూ ఉంటాం. బట్ అవర్ డెస్టినీ ఈజ్ బాబాసాహెబ్ ఆశించిన సమాజాన్ని సమూలంగా మార్చడం కోసం. సమాజాన్ని సమూలంగా మార్చాలంటే ఒక వ్యక్తి వల్ల సాధ్యపడదు. సమాజాన్ని మార్చాలి అంటే ఒక వ్యవస్థ కావాలి. ఒక వ్యవస్థ సమాజాన్ని అంటే మనుషులతో కూడుతుంటుంది సమాజం. అంటే ఇఫ్ యూ వాంట్ మనం వ్యవస్థ అనగానే మోర్ దాన్ 2-3 పీపుల్, ఒకే ఆలోచన కలిగిన వ్యక్తులు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన కలిగిన సమాజాన్ని మనం తీసుకుని రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది సమాజం. అందుకనే ఇప్పుడు సమాజాన్ని మార్చాలి అంటే ఒక వ్యవస్థను తయారు చేయాలా. ఆ వ్యవస్థలో మేధావులు ఉండాలా. ఆ మేధావులతో వ్యవస్థను ఏర్పాటు చేయగలిగితే మేధావి మాత్రమే సమాజానికి దిశానిర్దేశకత్వం అందించగలడం. అటువంటి వ్యవస్థను మనం తీసుకురావాలి. మన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే తన జీవితంతో అయిపోయిందని, ఎంతటితో మనం వాళ్ళ సంఘాన్ని ఏర్పాటు చేయలేమని మాట్లాడదు. ఈ రోజున అంబేద్కర్స్ ఇండియా మిషన్ సునీల్ కుమార్ గారు ముందుకు రావటం వల్ల మా అధ్యక్షులు ఈ రోజున రాష్ట్రం మొత్తం మీద ఒక బలమైన సంఘాన్ని సమాజం ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానిలో మీరందరూ భాగస్వాములు అవ్వాలా. భాగస్వాములు అవ్వకుండా సాధ్యపడదు. మేధావులు ఆటోమేటిక్గా తయారవు. మీలో జాతి కోసం పనిచేయాలని తపన ఉంటే అంబేద్కర్స్ ఇండియా మిషన్ మిమ్మల్ని ట్రైన్ చేస్తుంది, మిమ్మల్ని సమాజంలోకి పంపిస్తుంది. మిమ్మల్ని సమాజంలోకి పంపించి మిమ్మల్ని ఉన్న కెపాసిటీని బయటికి తీసి మిమ్మల్ని నాయకులుగా తయారు చేస్తుంది. అందుకే మరి నేను ఫేస్బుక్ లైవ్లో మాట్లాడుతున్నాను. అలాగే రేపటి నుంచి అనేక మంది ప్రతి వారం కూడా మా నాయకులు దగ్గర 100 మంది పైనే నాయకులు ఈ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో మాన్యశ్రీ పివి సునీల్ కుమార్ గారి యొక్క సూచనల మేరకు ఈ రోజున ఒక దళితవాడ పంచాయతీ సాధించడం కూడా ఎలాగే పనిచేస్తున్నామో 100 మంది నాయకులు పనిచేస్తారు. ఒక నాయకుడు అన్నాడు, మీకు అందరూ తెలుసు, 100 మంది చురుకైన నాయకులు నాకు ఇవ్వండి, 100 మంది ఎవరైనా షికాగోలో భారతదేశం కుల వ్యవస్థతో మళ్ళీ చేస్తూ ఉంటే హిందూ సామాజిక బ్రాహ్మణీయ సామాజిక వ్యవస్థతో మగ్గి చేస్తూ ఉంటే ఒక ఆయన బయటికి అక్కడికి వెళ్ళి నాకు ఇవ్వండి, నాకు మంచి అవకాశం ఇవ్వండి, షికాగోలో గొప్ప ఔన్నత్యాన్ని మా గురించి మా హిందూ మత ఔన్నత్యం గురించి మాట్లాడి తప్పేం లేదు. అదే నేను కాదంటలా. కానీ 100 మంది ఇవ్వండి, నేను ఈ దేశాన్ని మార్చేస్తానండి. కానీ అనేక మంది లేకపోయినప్పటికీ
గ్రామాల్లో ఉన్నటువంటి చురుకైన కుర్రవాళ్ళని తీసుకుని వాళ్ళందరిని మేధావులుగా తయారు చేసి సమాజంలో ఒక చురుకైన నాయకులుగా తయారు చేసి వాళ్ళందరినీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు నడిపిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన సమాజాన్ని నిర్మించడం కోసం మా అధ్యక్షులు పనిచేస్తూ ఉన్నారు. అందులోని భాగంగానే రేపటి నుంచి ఆల్మోస్ట్ ఆల్ మరి వచ్చే వారం నుంచి ప్రతి వారం అంబేద్కర్స్ ఇండియా మిషన్ లైవ్ ఉంటుంది. ఆ లైవ్లో భాగంగానే మనం ఖచ్చితంగా మనం అందరం పార్టిసిపేట్ చేయాలా. ప్రతి మనిషి కూడా ఆ లైవ్లో పార్టిసిపేట్ చేసి మీరు అంబేద్కర్స్ ఇండియా మిషన్ని ఆలోచనని కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ మిషన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అందుకనే ఈ లైవ్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. అసలు మేధావులు ఖచ్చితంగా మేధావి అనేవాళ్ళు లేకపోతే మేధావి అనేవాడు ఎంత గొప్ప విషయం అంటే మీ అందరికీ తెలుసో లేదో, మీకు ఒక మేధావి ఈ దేశంలో 3% ఉన్నట్టు బ్రాహ్మణుడు ప్రపంచం మొత్తాన్ని కంట్రోల్ చేస్తా ఉన్నాడు. రాష్ట్రం మొత్తాన్ని, దేశం మొత్తాన్ని కంట్రోల్ చేస్తాను. ఎలా కంట్రోల్ చేస్తాను? ఆలోచన విధానంతో. ఈ రోజున ఉన్నటువంటి మన మేధావులు చెప్పబడుతున్న మనం అందరం కూడా మన ప్రభావం మన సమాజం మీద లేదు. మన ప్రభావం మన సమాజం మీద లేదు. మన సమాజం మీద లేనప్పుడు సమాజం మారుద్దని ఆశించకూడదు. సమాజం మారాలి అంటే ఖచ్చితంగా మన ప్రభావం మన సమాజం ఉండాలి. మన ప్రభావం మనకు సిద్ధాంతం ఉండాలి. ఆ సిద్ధాంతం ఈ రోజున బ్రాహ్మణీయ సిద్ధాంతానికి వ్యతిరేకమైన సిద్ధాంతం బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం అయి ఉండాలి. అంతే తప్ప ఏదో సమాజం ఎలాగెళ్తుంది కాబట్టి మనం అదే రూట్లో వెళ్ళాలి అని వెళ్తే సమాజంలో మార్పు రాదు. సమాజంలోని వెళ్తున్న వరవడిని అడ్డుకట్ట వేసి ఆ ప్రవాహాన్ని మార్చి తన వైపు తీసుకుని వెళ్ళిన వ్యక్తి మాత్రమే నాయకుడు అవుతాడు. అతనే మేధావి అవుతాడు. ఫ్రిక్షన్స్ సృష్టించాలా, సమాజంలో రావాలా. చాలామంది నా ఎప్పుడు చూడు మన వాళ్ళు ఏది మాట్లాడుకున్నా సరే అమ్మో ఇలాగే మాట్లాడుకుంటారు తప్ప ఒక గోల్ని పెట్టుకుని మాట్లాడరు. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు లో ఎయిమ్ ఇస్ ఎ క్రైమ్. నేరం, తప్పు కాదు. అసలు లక్ష్యం లేకపోయినా ప్రాబ్లం లేదు, కానీ అసలు లో ఎయిమే క్రైమ్. అసలు మీకు తెలుసో లేదు, ఎయిమ్ మస్ట్ బి హై. నీ లక్ష్యం చాలా ఉన్నతమై ఉండాలా. నీ లక్ష్యం అర్థమవుతుందా? నీ లక్ష్యం చాలా ఉన్నతమై ఉండాలా. నీ భావజాలం ఏదైతే ఉందో నీ లక్ష్యాన్ని చేరేదే ఉండాలా. నీ భావజాలం, నీ లక్ష్యం ఏదైతే ఉందో అది దానివల్లే నీ సమాజం అభివృద్ధి చెందు తప్ప వేరేవాడి భావజాలం వల్ల, వేరేవాడి లక్ష్యం వల్ల నీ సమాజం ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి చెందదు. అందుకనే ఈ దేశంలో ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రెటర్నిటీ అండ్ జస్టిస్ అని రాజ్యాంగం ద్వారా వస్తే ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రెటర్నిటీ, జస్టిస్ అనేటువంటి సిద్ధాంతాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ సైద్ధాంతికరిస్తే ఆ సిద్ధాంతాన్ని సమాజంలోకి తీసుకుని వెళ్ళాలా. సమాజంలోకి తీసుకుని వెళ్ళాలంటే నువ్వు రాకపోయినప్పటికీ ఈ రోజున అనేక మంది వస్తున్నారు కాబట్టి మేధావిగా చెప్పబడుతున్నావు, నువ్వు ముందుకు రా. అందుకే నువ్వు రాకపోయినా అనేక మందిని మేము తయారు చేసి అనేక మందిని మేధావులుగా తయారు చేసి ఈ సమాజానికి దిశానిర్దేశకత్వం అందించే కార్యక్రమం చేస్తూ ఉంటాం. ఎందుకు కావాలా? ఈ దేశంలో ఫైటు ఒక వ్యక్తి మీద కాదు, ఒక వ్యవస్థ మీద. ఒక వ్యవస్థని సృష్టించాలి అంటే ఆ వ్యవస్థకి మేధావుల పాత్ర చాలా అవసరం. కాబట్టి మీరందరూ మేధావులందరూ వస్తారని ఆశిస్తున్నాను. మేధావులుగా చెప్పబడుతున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా భాగస్వాములు అవ్వాలా. ఏదో సమస్య వచ్చినప్పుడు మాత్రమే మేధావులుగానో లేదు పైరువీల కోసమనో వచ్చేసేవాళ్ళు మాకు అవసరంలా. సమస్య వచ్చినప్పుడు మన మేధావులందరికీ గుర్తొస్తూ ఉంటుంది. జాతి, సమాజం గుర్తొస్తూ ఉంటుంది. సమస్య రాకపోతే సమాజం గుర్తురాదు. అందుకే నేను ఏమన్నానంటే సమస్యలు నిరంతరం వస్తూ ఉంటాయి, అట్రాసిటీలు జరుగుతూ ఉంటాయి మన మీద. కానీ ఇంకో గొడవ జరుగుతూ ఉంటుంది మన మీద. ప్రాణాయాన్ని చంపేస్తూ ఉంటారు, రోహిత్ని బయటకు నెట్టేస్తూ ఉంటారు. కారంచేడు, చుండూరు ఘటనలు, ఖైర్లాంజీ లాంటి ఘటనలు, లేకపోతే నిన్న మొన్న రాజస్థాన్లో ఒక అమ్మాయి సైకిల్ మీద వెళ్తుంటే ఒక అమ్మాయిని రేప్ చేసిన ఘటనలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వాటి మీద ఫైట్ చేస్తూ ఉంటే మనం అనుకున్న లక్ష్యాన్ని చేయాలా. మనకి శక్తి సామర్థ్యాన్ని సమకూర్చుకున్నప్పుడు మనం చేయాలా. కానీ ఒక లక్ష్యం పెట్టుకుని ఒక ఉన్నతమైన లక్ష్యంతో ఒక సిద్ధాంతం వెళ్తే అది అనేక మంది వస్తే అప్పుడు మనం అనుకున్నట్టుగా మన సమాజాన్ని మనం నిర్మించగలుగుతాం. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఖచ్చితంగా మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజున అంబేద్కర్స్ ఇండియా మిషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనతో నడుస్తుంది. ఎందుకు ఎలా చెప్పినా ఏంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన నడుస్తుందని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అంటున్నారు. మీరు గాంధీకి బాబాసాహెబ్ అంబేద్కర్కి ఒక సేవాగ్రామంలో ఒకసారి సంభాషణ జరిగింది. మహారాష్ట్రలో బాబాసాహెబ్ అంబేద్కర్ గాంధీజీ సేవాగ్రామంలో ఉండి బాబాసాహెబ్ అంబేద్కర్ కవర్ చేయడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ అక్కడికి వెళ్ళినప్పుడు సీక్రెట్గా ఉంచారు బాబాసాహెబ్ అంబేద్కర్ వస్తున్న విషయం. అందులో మహారాష్ట్ర కనుక మహర్లందరూ అప్పుడు విపరీతమైన ఉద్యమంలో ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ వస్తున్నారని తెలిస్తే జనాలు వస్తారని భయపడిపోయి సీక్రెట్గా ఉంచారు. వెళ్తే గాంధీ గారు ఒక మాట అంటాడు. ఆయన ఏమని? గాంధీజీ, ఏంటి అంబేద్కర్, నేను అంటరాని వాళ్ళ కోసం చాలా చేస్తున్నాను, అంటరాంతాన్ని నిర్మూలన కోసం నేను చాలా ఎక్కువ చేస్తున్నాను, మంగళ పని చేసుకునే పని నేను చేస్తున్నాను, మరి నేను ఇంత సెల్ఫ్ హెల్ప్ చేస్తున్నాను, నేను ఇంత చేస్తున్నాను కదా,
కానీ నేను వచ్చానంటే ఒక్కరు రాలేదు, నువ్వు వస్తున్నావంటే ఎంతమంది వచ్చారండి అని చెప్పాను. మీకులాగా నేను గాంధీజీ, ఆయన గాంధీ అని సింగిల్ వర్డ్తో మాట్లాడాను. గాంధీజీ మీకులాగా వ్యక్తిగతమైన అవసరాలు నేనేమి తీర్చలా. నా ప్రజలకి నేను వ్యక్తిగతమైన అవసరాలు తీర్స్తానని చెప్పేసి నేను ఎప్పుడు పనిచేయలా, నేను ఎప్పుడు చెప్పలా. కానీ వాడికి ఆత్మగౌరవంగా బతకటం ఎలాగో నేర్పా. ఆత్మగౌరవం ఉన్నవాడు ఎవడో కూడా నీ ఆశ్రమానికి రాడు అని చెప్పాడు బాబాసాహెబ్. అర్థమైందా మీకు? ఈ రోజున ఆత్మగౌరవం కలిగిన సమాజాన్ని నిర్మించడం కోసం అంబేద్కర్స్ ఇండియా మిషన్ పనిచేస్తూ ఉంది. దానికి మేధావులు అవసరం. ఆర్ఎస్ఎస్ మీకు తెలుసో లేదో, ఆర్ఎస్ఎస్ ఒక 4-5 స్టార్ట్ అయిన ఆర్ఎస్ఎస్ కొన్నాళ్ళు పనిచేసిన తర్వాత ఒక 1980 83 85 ఆ ప్రాంతంలో సుమారు ఇంచుమించు ఎలక్షన్స్ టైంలో 2-3 ఎంపీలను గెలుచుకున్న ఆర్ఎస్ఎస్ ఈ రోజున ఈ దేశాన్ని నిర్దేశిస్తాను. ఎలాగా? 3% ఉన్న బ్రాహ్మణుడు, 3% ఉన్న బ్రాహ్మణుడు నాయకత్వం వహిస్తున్న సంఘం, మరి వాళ్ళే ఉంటారు. మరి ఈ రోజున ప్రపంచాన్ని, రాష్ట్రాన్ని ఎలా సాధించగలిగింది? సంఘం. క్రమశిక్షణ కలిగిన సంఘంగా ఉంది. మన వాళ్ళు క్రమశిక్షణ కలిగిన ఉండదు, క్రమశిక్షణ కలిగిన సంఘంగా ఆవిర్భించడం, సంఘంగా ఏర్పాటు చేయటమే కాదు. సంఘానికి ఎంత గొప్ప విషయం ఉందంటే మీకు తెలుసా? ఒక ఆర్డినరీ థింగ్ని ఎక్స్ట్రాడినరీ థింగ్గా చేయగలదు సంఘం. ఒక ఆర్డినరీ థింగ్ని ఎక్స్ట్రాడినరీ థింగ్స్ మార్చగలదు సంఘం. మీకు తెలుసా విషయం? అంతేకాకుండా పాలితుల్ని పాలకులుగా చేయగలదు సంఘం. ఒక ఇండివిజువల్ ఎప్పుడు సమాజానికి ఉపయోగం లేదు, ఇండివిజువల్ ఎప్పుడు కూడా సంఘానికి ఉపయోగం లేదు. ఒక ఇండివిజువల్గా ఎప్పుడు మనం ఏమీ సాధించలేం. ఒక ఐఏఎస్ ఐపీఎస్ అవ్వు, లేకపోతే ఐఆర్ఎస్ అవ్వు, ఒక డాక్టర్ అవ్వు, ఇంజనీర్, సుప్రీంకోర్టు జడ్జి అవ్వు, లేకపోతే రిటైర్డ్ అవ్వు, ఏదైనా నువ్వు ఇండివిజువల్. ఒక సంఘం మాత్రమే. అందుకని సునీల్ కుమార్ గారు ఇండివిజువల్గా చేయలేరు కాబట్టే సంఘాన్ని ఏర్పాటు చేశాడు ఆయన. సంఘానికి అంత గొప్పతనం ఉంది. చెప్తున్నాను, మీకు చెప్తున్నా, రాసుకోండి, డైరీలో రాసుకోండి. 10-15 సంవత్సరాల తర్వాత మేము చనిపోవచ్చు, 20 సంవత్సరాల తర్వాత మేము చనిపోవచ్చు. మన బిడ్డల్ని పాలితులుగా చేయడానికి మాత్రం అంబేద్కర్స్ ఇండియా మిషన్ వచ్చిందని మీ అందరూ తెలియజేస్తాను. మీకు అలా చేయాలని దమ్ము ఉంటే, లేదు బానిసలుగా ఉండాలనుకుంటే ఉండండి, కాదంటలా. పాలేరులుగా ఉండాలనుకుంటే ఉండండి, కాదంటలా. అడుక్కునే వాళ్ళుగా ఉండాలనుకుంటే ఉండండి, కాదంటలా. కానీ పాలితులుగా నా జాతిని చేస్తానుకున్న వాళ్ళు ముందుకు రండి, కదిలి రండి. మేధావులందరినీ, విద్యావంతులందరినీ అంటున్నాం, కోరుతున్నాం, రండి, మీరు రండి. మారుద్దాం, ఈ సమాజాన్ని మారుద్దాం. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన సమాజానిగా మనం తీసుకుని వెళదాం. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? చాలా మంది డిమాండ్, అసలు డిమాండింగ్ సొసైటీస్ నెవర్ బికమ్ ద కమాండ్ చేయలేదు. మనం ఏమన్నా ఆ డిమాండ్స్ చూడండి, ఈ డిమాండ్స్ చూడండి, రిప్రజెంటేషన్ ఇస్తూ ఉంటాం. శుభాలా, కాదంటలా. వాచ్ డాగ్స్లో పనిచేయాలా, అదే పనిగా ఉండకూడదు. డిమాండింగ్. అడుక్కునేవాడు ఎక్కడైనా సరే ట్రైన్లో వెళ్తూ ఉంటాడు, అడుక్కునేవాడు ఎక్కడైనా సరే మనల్ని కమాండ్ చేయగలుగుతాడా? ట్రైన్లో కుంటోడు అడుక్కుంటూ ఉంటాడు. మన పీపుల్ ఎలా తయారైందంటే, ట్రైన్లో ఒకడు అడుక్కుంటూ ఉంటాడు, పాటలు పాడుతుంటాడు, కుంటోడు కడుక్కుంటాడు, గుడ్డోడు కడుక్కుంటూ ఉంటాడు. వీళ్ళందరూ అడుక్కునేవాడు ఒక రూపాయి వేసాం అనుకో, రూపాయి వేసావేంటాయా, 10 రూపాయలు అని అంటాడా? అడగలదా? నో. అడుక్కునేవాడికి ఎప్పటికీ కమాండ్ రాదు. అడుక్కునే జాతి, బిచ్చమెత్తుకునే జాతి, బిచ్చమెత్తుకునే జాతి పాలకులుగా ఉంటారు తప్ప, పాలకులు కారేదని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తుంది. అందుకనే మీరు ఖచ్చితంగా పాలకులకు ఎదగాలంటే కమాండింగ్ సొసైటీగా మారాలా. కమాండ్ చేయాలంటే నువ్వు ఒక్కడు ఉంటే సరిపోదు. యు ఆర్ ఇన్ఫీరియర్. నువ్వు సుపీరియర్గా రావాలా అంటే, నువ్వు కమాండ్ చేయాలంటే ఒక సంఘంగా ఆవిర్భించాలా. సంఘం మాత్రమే సమాజాన్ని ప్రెజర్ చేయగలదు. ఆ సంఖ్య నీ దగ్గర ఉంది. 3% ఉన్న బ్రాహ్మణుడు చేయగలిగినప్పుడు ఈ రాష్ట్రంలో 15% ఉన్నటువంటి మాలలో చేయలేరా? ఈ రాష్ట్రంలో 25% ఉన్న దళితులు చేయలేరా? 25% సింగిల్ నెంబర్, గొప్ప చిన్న విషయం ఏం కాదు. 25%. ఈ రాష్ట్రంలో 4 పార్టీలు పోటీ చేస్తే 70% ఓట్లు వస్తే 70% ఓట్లు, ఓటింగ్ శాతం అంతా 70% అంతకుమించి ఎక్కువ రాట్లా. వస్తే ఎవరికైతే 20%, 21% ఎవరికైతే ఓట్లు వస్తాయో, లేదు 16% ఎవరికైతే వస్తాయో వాడు ఎమ్మెల్యే అవుతాడు. ఎవరికైతే ఎమ్మెల్యేలు ఎక్కువ వస్తాయో వాడు ముఖ్యమంత్రి అవుతాడు. ఎవరికైతే ఎంపీలు ఎక్కువ వస్తాయో వాడు ప్రధానమంత్రి అవుతాడు. అర్థమవుతుందా మీకు? మీ సంఖ్య మీ దగ్గర ఉండాలా. మీ సంఖ్య మీ దగ్గర ఉండాలంటే మీ సంఖ్య మీద మీ ప్రభావం ఉండాలా. మీ ప్రభావం మీ సంఖ్య మీద ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా, మీ సంఖ్య మీద మీ ప్రభావం ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా మేధావులుగా ఆవిర్భించాలా.
మేధావిగా ఆరంభించకుండా మీ సంఖ్య మీద మీ ప్రభావం ఉండదు. అర్థమైందా? అందుకనే ఐఏఎస్ అవ్వచ్చు, ఐపీఎస్ అవ్వచ్చు, ఐఆర్ఎస్ అవ్వచ్చు, ఐపీ ఇంకే ఎవరైనా కావచ్చు, మామూలు డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, సమాచారాన్ని జ్ఞానంగా మార్చుకోవాలా, జ్ఞానాన్ని అలాగే సమాజంలో పరీక్షించాలా, సమాజంలో పరీక్షించి అలాగే సమాజాన్ని ముందుకు నడపాలా. వీ హ్యావ్ టు లెర్న్ మన ఇన్కేపబిలిటీ ఏంటంటే సమాచారాన్ని జ్ఞానంగా మార్చుకోవటం, జ్ఞానాన్ని సమాజంలో పరీక్షించి సమాజంలో మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయటం చేతగాట్ల మనకి. అందుకు మనం చేయాలి. ఒక్కటి చేస్తావు, ఒక సంఘంగా చేయాలి, ఒక సంఘంగా మనం ఆవిర్భించాలా. ఆ సంఘం జాతిని సమున్నత స్థాయికి తీసుకెళ్లేలాగా మార్చాలా. అదే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన సమాజాన్ని తీసుకొచ్చేలాగా మనం సంఘంగా ఆవిర్భించాలా. అందుకని మేధావులు చాలా అవసరం. ఒక మేధావిగా మనం ఆవిర్భించకుండా సమాజానికి దిశానిర్దేశకత్వం అందించలేం. మేధావులు మాత్రమే సమాజానికి విజన్ చేయగలరు. రేపు జరగబోయేది ఏంటి, ఈ రోజున పరిస్థితి ఏంటి, అసలు ఈ రోజున రిజర్వేషన్ గురించి మాట్లాడుతూ ఉంటాం. ఉందా అసలు రిజర్వేషన్ గురించే? అసలు ఉన్నాయి? అసలు లేవు. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ప్రాసెస్లో అన్నీ నాశనం అయిపోయింది. ఎక్కడ ఉంటాయి మనకి? గవర్నమెంట్ సెక్టర్ ఉంటేనే కదా మనకు ఉండేది. లేదు. అందుకని మనం ఈ వ్యవస్థని ప్రజాస్వామీకరించడం కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థను ప్రజాస్వామీకరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇన్హిలేషన్ ఆఫ్ క్యాష్ చూసి ఆర్ఎస్ఎస్ కానీ, హిందూ మహాసభ కానీ వాళ్ళు మారి వాళ్ళకి అనుకూలంగా అందులో ఉన్న అంశాలు వాళ్ళు ఎక్కడ ఎత్తిపుడుతున్నారు అనే అంశాలన్నింటినీ కూడా వాళ్ళు కరెక్ట్ చేసుకుంటూ వస్తున్నప్పుడు నీ సమాజం కోసం నీ కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన దాని గురించి నువ్వు ఎందుకు మాట్లాడాలి. ఖచ్చితంగా మనం మాట్లాడాలి. అందుకే అంబేద్కర్స్ ఇండియా మిషన్ ఈ రోజున ఒక నాట్ ఓన్లీ ఒక అనుకుంటున్నారు, ఒక మేధావులను తయారు చేసి ఆ మేధావులని అందరినీ కూడా మన సమాజంలోకి పంపించి ఒక మేధోపేరణ సంఘంగా వాళ్ళందరినీ కూడా మళ్ళా విద్యావంతులు ద్రోహం చేశారన్న టైప్లో కాకుండా సమాజంలోకి పంపించి గ్రామాల్లో ఉన్నటువంటి మన వాళ్ళని సైతం సమూలమైన మార్పు తీసుకురావడం కోసం ఒక ప్రత్యేకమైన నిర్దిష్టమైన ఎజెండాతో ముందుకెళ్తుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఈ రోజున జాతిలో మేధావులుగా ఆవిర్భించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. రేపటి నుంచి మన వాళ్ళు మీరు అనేక మంది ఫేస్బుక్లో, వాట్సాప్లో మాట్లాడండి. మీరు మాట్లాడేది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో మాట్లాడండి. ఈ పుస్తకాలు చదవకండి. బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక వాల్యూమ్స్ రాశారు. ఆ పుస్తకాల నుంచి మీకు కావాల్సినంత తీసుకుని చదవండి, మాట్లాడండి. అదే మాట్లాడి మీరు చదివినప్పుడు మాత్రమే మనం ఒక మాటని 10 మంది మాట్లాడితే ఆ మాట విలువ వస్తుంది. ఒక గోడ మీద బాబాసాహెబ్ అంబేద్కర్ ఆల్రెడీ ఈ వ్యవస్థని ధ్వంసం చేయడం కోసం ఒక సుత్తుతో గట్టిగా కొడితే గోడ బీటలు పడింది. ఆ ముద్ర మీద మేధావన్న నువ్వు కొట్టాలా. నువ్వే దాని మీద కొట్టినప్పుడు ఏదో నేను ఇక్కడ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ అక్కడ కొట్టాడు కాబట్టి ఇక్కడ కొడతాను, ఇక్కడ కొట్టాడు కాబట్టి అక్కడ కుదరదు. ఒకసారి పడిన దెబ్బతో అక్కడ మళ్ళీ ఆ దెబ్బ పడతా ఉంటే ధ్వంసం అయిపోద్ది. అడ్డుగోడలన్నీ తొలగిపోతాయి. అది జరగాల. అంతే తప్ప నేను మేధావిని కాబట్టి నేను ఇక్కడికి వెళ్తాను, నేను ఒక సంఘాన్ని పెట్టుకుంటాను, నేను ఒక సమాజాన్ని ఏర్పాటు చేసుకుంటాను, నాకు వచ్చిన భాషలను చెప్పేసుకుంటూ తిరిగేస్తూ ఉంటాను అంటే కుదరదు. ఇదన్నీ కూడా సమీకృతం అవ్వాలా, సమాజానికి మార్గదర్శకత్వం అందించేలాగా ఉండాలా, ఒక సంఘంగా ఆవిర్భించాలా. కాబట్టి అంబేద్కర్స్ ఇండియా మిషన్ ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించిన సమాజాన్ని నిర్మించడం కోసం మాత్రమే. ఆశించిన సమాజాన్ని వి ద పీపుల్ ఆఫ్ ఇండియా సాలెమ్ రిజాల్వ్డ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇంటూ సావరీన్ సోషలిస్ట్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే అన్నారో, ప్రజాస్వామికించడం కోసం భారతదేశ పౌరులమైన మేము ఈ భారతదేశాన్ని ఇలా మార్చాలని అనుకుంటున్నాం అని బాబాసాహెబ్ అంబేద్కర్ ఎలాగైతే ప్రతిజ్ఞ చేయించారో, ఆ ప్రతిజ్ఞ మా అధ్యక్షులు అంబేద్కర్స్ ఇండియా మిషన్ ప్రతి ఒక్క కార్యకర్త ద్వారా అంబేద్కర్ ఇండియా మిషన్ కార్యకర్తలమైన మేము ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఇలా మార్చాలనుకుంటున్నాం, అంబేద్కర్ ఆశించిన రాష్ట్రంగా మార్చాలనుకుంటున్నాం అని చెప్పేసి ప్రతిజ్ఞ పోనాలి. అటువంటి రావాలంటే ఖచ్చితంగా మనం మేధావులుగా, విద్యావంతులుగా ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మనం ఏదైతే ఉందో అనేకం చేయగలుగుతాం. మనం ఏం చేయగలుగుతాం? 3 చేయగలుగుతాం. ఒకటి టైం ఇవ్వగలుగుతాం, టాలెంట్ ఇవ్వగలుగుతాం, ట్రెజర్ ఇవ్వగలుగుతాం. ఏది ఇవ్వగలమో సిన్సియర్గా ఇవ్వండి, ఏది చేయగలమో సిన్సియర్గా చేయండి. అంతే తప్ప మేమేదో అది చేస్తాం ఇది చేస్తాం అని మాకేం అవసరంలా. ఖచ్చితంగా క్యారెక్టర్, ఉద్యమం నడపాలంటే క్యారెక్టర్ చాలా అవసరం. క్యారెక్టర్ అంటే ఏంటి? నైతిక విలువలంగా మందు తాగకూడదు, మందు తాగితే తోపుడు అది ఇది మాట్లాడుతుంటాం. క్యారెక్టర్ అంటే
నువ్వు అంబేద్కర్ వాదు అయితే, అంబేద్కర్ వాదు అయితే, బాబాసాహెబ్ అంబేద్కర్ అనుచరుడు అయితే, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు ఏదైతే మాట్లాడుతున్నావో అదే చేయాలి. అంతే తప్ప దట్ ఈస్ ద క్యారెక్టర్, క్యారెక్టర్ ఆఫ్ ద సొసైటీ. వీ హ్యావ్ టు బిల్డ్ ద క్యారెక్టర్ ఆఫ్ ద సొసైటీ. అంబేద్కర్స్ క్యారెక్టర్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క క్యారెక్టర్ని మన సమాజంలో బిల్డ్ చేయడాన్ని అంబేద్కర్స్ ఇండియా మిషన్ పనిచేస్తూ ఉంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజున 100 మంది నాకు పిల్లలు ఇవ్వండి, 100 మంది కుర్రోళ్ళని ఇవ్వండి, చాకులాంటి కుర్రోళ్ళని ఇవ్వండి, 100 మంది చాకులాంటి కుర్రోళ్ళని ఇవ్వండి, నేను ఈ దేశాన్ని మారుతానని ఆ మేధావి ఎక్కడో అన్నాడు. ఎవరో వివేకానంద అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. కానీ మా అధ్యక్షులు సునీల్ కుమార్ గారు అసలు లేని చోట, ఎడారి లాంటి ప్రదేశంలో అసలు లేని చోట, అంబేద్కర్ సిద్ధాంతం, అంబేద్కర్ అంటే ఎమోషన్గా ఉన్న చోట వాళ్ళని పట్టుకుని, అంబేద్కర్ అంటే పూర్తిగా తెలియని వాళ్ళని పట్టుకుని వాళ్ళని తీసుకుని వచ్చి వాళ్ళ నుంచి 100 మంది కుర్రోళ్ళని, నాలాంటి వాళ్ళని తయారు చేసి అంబేద్కర్స్ ఇండియా మిషన్ నిర్మించాలని ప్రయత్నం చేస్తున్నాం. రేపు రాబోతున్నారు, గుర్తుపెట్టుకోండి. రేపు వారం నుంచి, నెక్స్ట్ సండే నుంచి మీరు మా వాళ్ళందరూ రాబోతున్నారు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజున మనం కనిపించే అన్ని కారణాలు కాదు, సమస్యలు మన సమస్యల మీద పోరాటం చేసుకుంటూ పోతే సమస్యల యొక్క పరిష్కారాన్ని మనం పూర్తిగా ఇవ్వలేం. సమస్యల యొక్క కనపడేయన్ని వాటి కారణం మీద పనిచేయాలా. కారణాలకు ఒక మూల కారణం ఉంటుంది, ఆ మూల కారణం మీద మనం పనిచేయాలి. ఆ మూల కారణాన్ని కూకట వేళ్లతో కనుక మనం తీసివేసినట్లయితే అప్పుడు ఖచ్చితంగా ఇదవుతుంటుంది. ఈ రిజర్వేషన్లు కావచ్చు, అంటరాంతనం కావచ్చు, ఏదైనా సరే ఈ దేశంలో మనం ఖచ్చితంగా, ఈ రాష్ట్రంలో మనం ఏదైనా మనం సాధించాలి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించిన లక్ష్యాన్ని పట్టుకుని వెళ్తేనే తప్ప ఇది సాధ్యపడదు. రేపటి నుంచి అంబేద్కర్స్ ఇండియా మిషన్ కార్యకర్తలు బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని గ్రామాన్ని తీసుకెళ్లే భాగంలోనే ఈ లైవ్ ప్రోగ్రామ్స్ ద్వారా ప్రతివారం వస్తారు. మీరందరూ వీక్షించాలని కోరుకుంటూ, మరి మీరందరూ కూడా దయచేసి ఇందులో ఎవరినైనా విమర్శించాలని అనుకుంటే దయచేసి సన్నిధిగా భావించవద్దు. సమాజాన్ని నిర్మించే క్రమంలో మనల్ని ప్రశ్నించుకునే కార్యక్రమమే తప్ప ఎవరిని నిందించే కార్యక్రమం చేయాలి. ఒక ఐఏఎస్ని కానీ, ఐపీఎస్ని కానీ, ఐఆర్ఎస్ని కానీ ఎవరిని నిందించట్లా. ఈ రోజున అన్యాయం జరుగుతున్నప్పుడు మనం స్పందించకపోతే ఇంకెవరు స్పందిస్తాం? మనం స్పందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా జై భీములు తెలియజేస్తూ, జై భీమ్, జై భీముల.